ఓకే. అది ఏదైతే బాగుంటుందని మిమ్మల్ని అప్రోచ్ చేయండి సార్. ఓకే అండి. దానికి నాకు మంచి సజెషన్ ఇచ్చి మంచి బిజినెస్ స్టార్ట్ చేసే అవకాశం కల్పిస్తారని ఆశిస్తున్నాను సార్. రైట్ అండి, తప్పకుండా మనము డెఫినెట్గా మల్టిపుల్ బిజినెస్ ఆపర్చునిటీస్ ఎక్స్ప్లోర్ చేద్దాము. సో మీకు ఆ ఉన్నటువంటి అవకాశాల గురించి కూడా మనం డిస్కస్ చేద్దాము. సో 1-to-1 డెఫినెట్గా హోప్ఫుల్లీ వెరీ షార్ట్లీ మీరు అనుకున్నటువంటి బిజినెస్ ట్రాన్స్మిషన్ ఏదైతే అనుకుంటున్నారో, అంటే ఒకదాని నుంచి ఇంకో దానికి వెళ్ళాలనేది మనం తరోగా డిస్కస్ చేసి కూడా ఒక ప్రాపర్ బిజినెస్ ప్లాన్తో ముందుకు వెళ్ళేందుకు ఖచ్చితమైనటువంటి ప్రయత్నం చేద్దామండి. హోప్ఫుల్లీ మీరు అన్నట్ల ప్రెసెంట్ బిజినెస్లో మీరు కొన్ని ఛాలెంజెస్ ఎదుర్కొన్నారు కాబట్టి ఇప్పుడు స్టార్ట్ చేయబడిన దాంట్లో అటువంటి ఛాలెంజెస్ అటువంటివి ఎదుర్కోకుండా మనం ఏమేం జాగ్రత్తలు తీసుకోవాలి, ఒక సక్సెస్ఫుల్ ఎంటర్ప్రెన్యూర్గా ఏ విధంగా ఎమర్జ్ కావాలనేటటువంటిది మనం డిస్కస్ చేద్దాం. రైట్, థ్యాంక్స్ అండి. ఓకే, రమాకాంత్ గారు జస్ట్ సార్ సారీ సార్, నేను బయట ఉన్నాను అప్పుడు, ఇంకా అందరూ జాయిన్ అవ్వలేదని చెప్పేసి జస్ట్ బెడ్ పెట్టుకొని బయట ఉన్నాను. వచ్చి ఆన్ చేసే లోపు ఆయన పిలుచున్నారు మీరు. పర్లేదండి, చెప్పండి. నా పేరు బాలరాజు సార్, ప్రకాశం డిస్ట్రిక్ట్ కనిగిరి నియోజకవర్గం. బాలరాజు, ప్రకాశం డిస్ట్రిక్ట్ కనిగిరి. ఓకే అండి. సార్ నేను చిన్న జాబ్ చేస్తున్నాను సార్ మామూలుగా. ఓకే అండి. ఏదైనా ఇంట్రెస్ట్ సార్, ఏదైనా చిన్న స్టార్ట్అప్ లాంటి ఏమైనా ఐడియాస్ కోసం వెతుకుతున్నాం సార్. నేను మా ఫ్రెండ్స్ వాళ్ళు అనుకుంటున్నాం, వాళ్ళ తరపున వాళ్ళు కూడా వెతుకుతున్నారు. ఏదైనా స్టార్ట్ చేయాలని ఉన్నాం, ఒక 2-3 కలిసి. ఓకే, సో అందుకోసం ఇది అప్రోచ్ అవ్వడానికి. రైట్, నైస్ నైస్ అండి, థ్యాంక్ యూ. సో మీరు అప్రాక్సిమేట్ క్యాపిటల్ ఎంతలో అనుకుంటున్నారు? అంటే బేస్ అమౌంట్ ఎంత ఇన్వెస్ట్మెంట్ తో స్టార్ట్ చేయాలనే ఆలోచన ఏమన్నా మీరు ఒక అరే వేయారా ఫిగర్? అంటే ఫస్ట్ పెద్ద అమౌంట్ అనుకోవట్లేదు సార్, ఏదైనా చిన్న అమౌంట్ తో స్టార్ట్ చేసి తర్వాత దాన్ని పెంచుకోవచ్చు అనే ఒక ఆలోచన సార్. సక్సెస్ అవుతాము, ఒక ఫస్ట్ లోనే మనం పెద్ద అమౌంట్ పెట్టి ఫెయిల్ అయితే అది మళ్ళీ ఇంకోటి స్టార్ట్ చేయడానికి అవకాశం ఉండదు కదండి. అవునండి, రైట్. ఏదన్నా అంటే మీరు ఏం డిస్కస్ చేసుకున్నారని అడుగుతున్నాను. అవన్నీ మనం కూడా ఇప్పుడు ఐడియా గురించి ఇందుకే దీనికి ఐడియాలు మీరు ఏమన్నా తగినంత ఐడియాలు కరెక్ట్ అనిపిస్తే మీరు చెప్తారని చెప్పేసి వెయిట్ చేస్తున్నాము. షూర్ షూర్ అండి, తప్పకుండా. థ్యాంక్ యూ సార్. రైట్ అండి, థ్యాంక్ యూ. సో మిగతా వాళ్ళండి, ఇప్పుడు మనకి ఎవరైతే జాయిన్ అయ్యారో ఇక్కడ పద్మ మేడం, పద్మజ మేడం అండ్ కన్నా గారు, మీ గురించి బ్రీఫ్ ఇంట్రడక్షన్ 1 or 2 minutes మిగతా వాళ్ళు జాయిన్ అయ్యే లోపల మనం లెట్ us యూటిలైజ్ దిస్ టైమ్ టు అండర్స్టాండ్ ఈచ్ అదర్. ఎవరైనా కానివ్వండి. సో ప్రెసెంట్ బ్రహ్మం గారు కాకుండా ఇంకెవరైనా బిజినెస్ లో ఉన్నారండి ఎగ్జిస్టింగ్? ఇప్పుడు బాలరాజు గారు చెప్పారు వాళ్ళు కొత్తగా స్టార్ట్అప్ లాంచ్ చేయాలనుకుంటున్నారని. సో రమాకాంత్ గారు కూడా జస్ట్ ఈజ్ థింకింగ్ అబౌట్ ఇట్. సో మిగతా వాళ్ళు ఎవరన్నా అదర్ ఎగ్జిస్టింగ్ బిజినెస్ లో ఉన్నారా, అంటే ఏదైనా చేస్తూ ఉన్నారా? వారు అందరు కూడా న్యూ బిజినెస్ ఆపర్చునిటీస్ గురించి ఆలోచిస్తున్నారు. ఫైన్, అంటే మీ దగ్గర నుంచి రెస్పాన్స్ లేదంటే నేను ఐ థింక్ మీరు కొత్త ఆపర్చునిటీస్ గురించి ఎదురు చూస్తున్నారని అనుకోవాల్సి వస్తుంది. నేను స్పెసిఫిక్ ఎందుకు అడుగుతున్నానంటే ప్రెసెంట్ మీరు ఏదైనా బిజినెస్ చేస్తుంటున్నట్లయితే మీ ఎక్స్పీరియన్స్ ఏంటి, బేసిక్గా మీది ఎలా ఉంది అనేటటువంటి తెలుసుకోవడం గురించి అంత. రైట్, మీరు కూడా ఏమన్నా ఒక ఈ బిజినెస్ నుంచి ఎగ్జిస్టింగ్ బిజినెస్ నుంచి ఇంకేదానికన్నా మారాలని ఆలోచిస్తున్నారా, లేదంటే దీన్నే ఇంప్రూవ్ చేసుకోవాలనుకుంటున్నారా? ఇటువంటి విషయాలు నేను తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తాను. నమస్తే సార్. నమస్తే మేడం, చెప్పండి. పద్మజ ఫ్రమ్ హైదరాబాద్ సార్. పద్మజ గారు హైదరాబాద్. ఓకే, ఎస్ మేడం. హౌస్ వైఫ్ సార్. ఎస్, జస్ట్ ఇప్పుడు నేర్చుకుందామని. రైట్ రైట్. సో మీరు కొత్త బిజినెస్ ఏదైనా నేర్చుకొని కొత్త బిజినెస్ స్టార్ట్ చేయాలని చూస్తున్నారు కదా? నైస్ మేడం, థ్యాంక్ యూ. రైట్, ఎనీవన్ ఎల్స్ అండి మిగతా వాళ్ళు? ఇక్కడ పద్మ గారు ఇంకెవరు? మేడం మేడం మీరు ఆల్రెడీ ఏమన్నా స్టార్ట్ చేశారా, లేదంటే చేయాలనుకుంటున్నారా ఏంటి? వాట్ ఈస్ యువర్ పొజిషన్? తర్వాత వాస్ గారు. ఎస్ సార్. సార్ నేను సార్ మీ రమాకాంత్ రెడ్డి. సో నాది ఇంజనీరింగ్ కంప్లీట్ అయింది సార్. దాని తర్వాత ఒక జాబ్ వచ్చింది. సో అది మానేసి దాని తర్వాత వేరే ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అయ్యాను. అది మొన్న కంప్లీట్ చేశాను. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే నేను ఒక గొప్ప ఇండస్ట్రియలిస్ట్గా
కావాలనేది నా డ్రీమ్ సార్. సో ఎప్పుడైతే నేను మీ స్టాక్ మార్కెటింగ్ జర్నీలో స్టార్ట్ అయినానో, దాని తర్వాత మధ్యలో మీరు బిజినెస్ గురించి కొన్ని ఇంట్రొడక్షన్ సెషన్స్ కండక్ట్ చేయడం జరిగింది. దాని తర్వాత మీరు అందులో చెప్పినట్టు మీ దగ్గర ఏమంటారు, ఎనార్మస్ నాలెడ్జ్ ఉంది. కావాల్సిన గైడెన్స్ అంటే కావాల్సిన గైడెన్స్ అంతా కూడా మీ దగ్గర దొరుకుతుందని నేను ఎక్స్పెక్ట్ చేసినాను. సో సో దాని తర్వాత ఇంకా అంటే మీ సెషన్ చూసిన తర్వాత దాని తర్వాత ఈ మేనేజ్మెంట్ స్కిల్స్, అదేవిధంగా అకౌంటింగ్స్, దాని తర్వాత బిజినెస్ ఎలా స్టార్ట్ చేయొచ్చు స్లోగా అనేది నేర్చుకుందాం అనేసి అది నా ఐడియా సార్. ఓకే అండి, థ్యాంక్ యూ సార్. సో అదర్స్ అండి, ఎనీవన్ ఎల్స్? ఇప్పుడు ఎంటర్ అయిన జాకీర్ గారు, మీ గురించి ఒక బ్రీఫ్ ఇంట్రడక్షన్. హాయ్ సార్, ఐఎమ్ జాకీర్. నేను స్టాక్ మార్కెట్ ఫౌండేషన్ కోర్సులో జాయిన్ అయినా. యాక్చువల్లీ 2 వీక్స్ అవుతుంది. సో ఆల్రెడీ ఇంతకుముందు కూడా సేమ్ బిజినెస్ ఫౌండేషన్ కోర్సుది లాస్ట్ టైం కూడా ఇచ్చారు మీరు డెమో. చాలా బాగుండే సార్, చాలా ఇన్సైట్స్ ఉన్నాయి దాంట్లో. సో అసలు మాకే మేము కన్ఫ్యూజన్లో ఉన్నాం, ఇంత గొప్ప జర్నీ దొరికింది కానీ అవకాశాలు తీసుకుంటామా తీసుకోమా అన్నట్టు కొంచెం ఆలోచన చేస్తాం సార్. అదే వేరే వాళ్ళని కూడా రిఫర్ చేస్తున్నాను నేను, వాళ్ళు కూడా చాలా ఇంట్రెస్టెడ్ ఉన్నారు, ఇంత మంచి నెట్వర్క్ ఉందా అని చెప్పి. సో విల్ ప్లాన్ సార్, ఇంకా కొంచెం బాగా తెలిసిన తర్వాత. థ్యాంక్ యూ. సో లెట్ us స్టార్ట్ ద సెషన్ అండి. ఇంకా జాయిన్ అయ్యే వాళ్ళు జాయిన్ అవుతుంటారు, we have given them sufficient time కదా, మనము విల్ స్టార్ట్ ద సెషన్. సో వెల్కమ్ అండి. ఈ బిజినెస్ ఫౌండేషన్ కోర్స్ ఇంటరాక్టివ్ సెషన్కు టైం తీసుకొని పర్టికులర్గా సండే రోజు మీరు మీ యొక్క టైంను వెచ్చించి దీనికి జాయిన్ అయినందుకు మీ అందరికి కూడా మొట్టమొదట హృదయపూర్వక అభినందనలు అండి. సో సాధారణంగా మనం ఏం చేస్తామనంటే, ఏదైనా సెలవు రోజు దొరికినప్పుడు మనము దాన్ని ఒక విరామంగా భావించి ఏదన్నా మనం ఒక లీజర్ యాక్టివిటీకి ప్లాన్ చేసుకుంటాం, లేదంటే ఫ్యామిలీతో బయటకు వెళ్ళడం కానీ ఇటువంటివన్నీ. సో డెఫినెట్గా ఇటువంటి దాన్ని త్యాగం చేసి మనము ఒక పర్పస్తో ముందుకు వస్తున్నామంటే, ఒకటి ఏంటంటే నాకు అర్థమవుతున్నటువంటి విషయం ఏంటంటే, మనందరం కూడా ఇక్కడ చాలా సీరియస్గా ఉన్నామనేటటువంటి విషయం అర్థమవుతుంది కదా. అంటే మనం ఏ లక్ష్యం గురించి మనం ఆలోచిస్తున్నామో ఆ లక్ష్యానికి సంబంధించి వీలంత తొందరగా మీ యొక్క కార్యాచరణను ప్రారంభించాలా అనేటటువంటి ఆలోచనతో మీరు ఉన్నారనేటటువంటి విషయం నాకు ఈ రోజు పర్టికులర్గా ఒక సండే రోజు మీరు ఈవినింగ్ టైంని వెచ్చించడానికి రెడీ అయినారంటేనే తెలుస్తుంది. ఇక్కడ ఏంటంటే జీవితంలో ఏ రంగంలో అయినా, ఒక వ్యాపార రంగమే కాదు, మీరు ఏ రంగంలో అయినా కానీ విజయం సాధించాలంటే మనిషికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఒక ఖచ్చితమైనటువంటి నిర్ణయం తీసుకోవాలండి. అంటే నేను ఈ పని చెయ్యాలి అని అనుకున్నప్పుడు మాత్రమే పరిస్థితులు మీకు అనుకూలంగా తయారవుతాయి. చాలా మంది ఎందుకు అంటే ఆలోచిస్తూ ఉంటారు, ప్రతి విషయాన్ని ఎక్స్ప్లోర్ చేస్తుంటారు, ఆలోచిస్తుంటారు, అంతేగాని ఒక స్పష్టమైనటువంటి నిర్ణయం, ఎస్ నేను ఒక వ్యాపారవేత్తను కావాలి, లేదంటే నేను ఇందాక రమాకాంత్ రెడ్డి గారు చెప్పినట్లు నేను ఒక పెద్ద ఇండస్ట్రియలిస్ట్ను కావాలి, ఏదైనా కానీ లక్ష్యం ఏదైనా కావచ్చు, ఆ లక్ష్యం పట్ల మీకు స్పష్టత ఉండాలి. ఇది ఫస్ట్ పాయింట్ ప్రతి వ్యక్తి గుర్తుంచుకోవాల్సినది. మీరు కూడా మీ యొక్క వ్యక్తిగత జీవితాన్ని ఇప్పటివరకు అనలైజ్ చేసి చూడండి. మీరు ఎప్పుడైతే మీరు దృఢమైనటువంటి నిర్ణయం, అంటే ఖచ్చితమైనటువంటి నిర్ణయం తీసుకుంటారో ఆ తర్వాత మాత్రమే దానికి అనుకూలమైనటువంటి వాతావరణం ఏర్పడుతూ ఉంటుంది. మీరు ఇప్పటివరకు మీ లైఫ్ జర్నీలో కూడా చూడండి, ఏదన్నా ఒకటి మీరు చేయాలనుకున్న తర్వాత చెయ్యాలి అనుకోవడం వేరే, నేను ఖచ్చితంగా చేయాలనుకోవడం వేరే. ఎప్పుడైతే కనుక మీరు ఖచ్చితంగా చేయాలనేటటువంటి దృఢమైనటువంటి సంకల్పం తీసుకుంటారో అప్పుడు డెఫినెట్గా మీకు స్టెప్ బై స్టెప్ పరిస్థితులు అనేటటువంటివి మీకు తెలియకుండానే అనుకూలంగా ఏర్పడతాయి. ఒక చిన్న ఎగ్జాంపుల్ అండి, మీరు సపోజ్ మీకు ఒక ఏదైనా ఒక కార్ కొనాలనేటటువంటి, లేదంటే కార్ పట్ల ఇష్టం ఉందనుకోండి. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇన్నోవా అనుకుంటున్నాను, టొయోటా ఇన్నోవా మీకు ఇష్టం ఉంది అనుకుంటాం. మీరు రోడ్డు మీద మీరు ట్రావెల్ చేస్తూ ఉండండి, రైట్? మీకు అనాలోచితంగా, అంటే మీకు ఏం తెలీదు, సో కనపడే ప్రతి ఇన్నోవా క్రిస్టా మీరు గమనించగలుగుతారు, రైట్? రోడ్లో ఎన్నో వందల వేల వాహనాలు పోతుంటాయి, కానీ మీ దృష్టిని అనేటటువంటిది
ప్రత్యేకంగా ఆకర్షించేది ఏంటంటే ఆ ఇన్నోవా. అంటే మీరు ఏ వెహికల్, ఇన్నోవానే కదా, మారుతి ఎనీ వెహికల్ మీరు అనుకున్నది ఏదైతే అనుకుంటారో మీకు అదే రోడ్లో కనపడడం అనేటటువంటి జరుగుతుంది. ఈ ఒక్క చిన్న ఎగ్జాంపుల్ మీరు ఒకసారి పాటించి చూడండి, మీకు స్పష్టంగా అది అర్థమవుతుంది. అంటే యూనివర్స్ యొక్క లా ఏంటంటే బేసిక్గా మీరు ఏదైతే కోరుకుంటారో, మీరు ఏదైతే ఆలోచిస్తారో, అంటే కోరుకోవడం అంటే విషెస్ వేరే, స్ట్రాంగ్ డిజైర్ వేరే, ఈ రెండు వేరే. విషెస్ చాలా ఉండొచ్చు, నాకు అది కావాలి ఇది కావాలనేటటువంటిది, కానీ దృఢ సంకల్పం అంటాం కదా, ఖచ్చితంగా కోరుకోవాలి. రైట్? అంటే ఎంత ఖచ్చితంగా కోరుకోవాలనంటే మనకు ప్రపంచవ్యాప్తంగా జరిగినటువంటి పరిశోధనలు ఏం చెప్తాయనంటే, మీరు ఈరోజు మీ దగ్గర ఏ కార్ లేదండి, ఒక ఎగ్జాంపుల్, నేను కార్ అని చిన్న ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తున్నాను. కార్ లేదు, మీకు కార్ కావాలనేటటువంటి కోరిక ఉంది. జనరల్ కోరిక వేరే, తీవ్రమైన కోరిక వేరే. నేను జనరల్ కోరికకు తీవ్రమైన కోరికకు ఉండే డిఫరెన్స్ చెప్తాను ఇప్పుడు. జనరల్ కోరిక ఏంటంటే, అరే మా ఫ్రెండ్స్ అందరికీ కార్లు ఉన్నాయి, ఇలాంటి చుట్టుపక్కల రోడ్లో ఇంతమంది కారు ఉంది, నాకు కారు కావాలి, మా కుటుంబానికి ఒక కారు కావాలి, ఇది జనరల్ కోరిక. సో జనరల్ కోరిక పెట్టుకున్నప్పుడు చాలా వరకు తీరడానికి ఆస్కారం, అవకాశం అనేటటువంటిది తక్కువ ఉంటుందండి. సరే, దృఢమైన కోరిక ఏంటంటే మీరు ఆ కోరికలో లీనమవుతారు, తీవ్రంగా లీనమవుతారంట. ఎంత తీవ్రంగా అంటే గనక అది లేకపోతే నేను నా కుటుంబం బతకలేదేమో, అంటే ఆ లక్ష్యాన్ని నేను చేరకపోతే, అంటే మిమ్మల్ని మీరు ఇమ్మర్స్ అయిపోతారనమాట దాంట్లో. సో ఆ ఇమ్మర్స్ అయ్యేటటువంటిది కూడా ఎంత స్ట్రాంగ్ గా ఇమ్మర్స్ అవుతారంటే, నాకు కారు కావాలనుకోవడం కాదు, నాకు ఏ కారు కావాలి, రైట్, ఏ కంపెనీ కారు కావాలి, ఎంత బడ్జెట్ లో ఉండే కారు కావాలి, ఏ బ్రాండ్ కారు కావాలి, ఆ బ్రాండ్ కారులో కూడా మీకు ఏ కలర్ కారు కావాలి, దాంట్లో ఎన్ని సీటింగ్స్ ఉండాలి, 4-5 సీటింగ్ ఉండాలనా, 7 సీటింగ్ ఉండాలనా, అంటే ఇట్లా ప్రతి విషయం పట్ల మీకు తెలియకుండానే మీరు సుదీర్ఘమైనటువంటి ఒక స్పష్టత, ఒక క్లారిటీ వచ్చి ప్రతి క్షణం కూడా మీరు ఏంటంటే ఆ లక్ష్యం గురించి ఆలోచించడం అనేటటువంటిది మొదలవుతుంది. అంటే ఇక్కడ యూనివర్సల్ పరంగా ఉన్నటువంటి ఒక సిద్ధాంతం ఏంటంటే, ఎప్పుడైతే మీరు ఇంత తీక్షణంగా ఒక వస్తువును కోరుకుంటారో, అంటే ఒక లక్ష్యాన్ని కోరుకుంటారో, ఇక్కడ వస్తువే కాదు ఎనీ లక్ష్యం నేను అనేటటువంటిది, సో లక్ష్యాన్ని కోరుకుంటారో, మీకు తెలియకుండా ప్రపంచంలో ఉన్నటువంటి శక్తులన్నీ కూడా అందుకు అనుగుణంగా మిమ్మల్ని ప్రేరేపితం చేస్తూ మీకు అనుకూలమైనటువంటి వాతావరణాన్ని సృష్టించడానికి ప్రయత్నం చేస్తాయి. సో ఇది చాలా పవర్ఫుల్ ప్రిన్సిపల్. మీరు ఎంత పవర్ఫుల్ ప్రిన్సిపల్ అని అంటే, మీరు అది మంచికి వాడినా మంచికి అదే పనిచేస్తుంది, పొరపాటున తప్పుడు ఆలోచనలు చేసినా, అంటే చెడు ఆలోచనలు చేసినా, అది కూడా మీ ముందు సాక్షాత్కారం అవుతుంది. సో నేను మీ అందరికీ చెప్పేటటువంటిది ఏంటంటే, ఏదైతే మీరు ఆలోచిస్తారో, ఏ ఆలోచనలు అయితే మీరు బయటికి పంపుతారో, అంటే విశ్వంలోకి మీ ఆలోచనలు ఏవైతే పంపుతారో ఆ ఆలోచనలు సరైనవిగా ఉండేటట్టుగా చూసుకోండి. ఎందుకంటే మీకు తెలీదు ఆ ఆలోచనల యొక్క శక్తి ప్రపంచంలో వేరే శక్తులతో కలిసి, అంటే వేరే యూనివర్స్ లో ఉండేటటువంటి ఫోర్స్ తో కలిసి అది మళ్ళా మీకు మీరు కోరుకున్నది ఇవ్వడానికి ప్రయత్నం చేస్తుంది. కాబట్టి ఎప్పుడు కూడా మీరు లైఫ్ లో ఖచ్చితంగా పాజిటివ్ అంశాలను, పాజిటివ్ కోరికలను అనేది పెట్టుకోవడము ఫస్ట్ సక్సెస్ సాధించడానికి ఫస్ట్ ప్రిన్సిపల్ అండి. కొంతమంది ఎప్పుడు అనుకుంటుంటారు, అరే నాకు కలిసి రావడం లేదు, లేదంటే నాది దురదృష్టము, నా జీవితం ఇంతే. సో అటువంటి వ్యక్తులను చూడండి, సాధారణంగా జీవితంలో పైకి రారు. అర్థమైందా? సో మీ పరిస్థితులు ఎట్లున్నా కానీ మీ యొక్క ఆలోచనలు ఎప్పుడు కూడా విజయం వైపు ఆలోచించాలి. మీ యొక్క ఆలోచనలు ఎప్పుడు కూడా మీ యొక్క ఉన్నత లక్ష్యాన్ని స్పృశించగలగాలి. ఎప్పుడైతే కనుక మీరు ఆలోచనలను స్పృశించగలుగుతారో, మీరు ఎప్పుడైతే దీర్ఘంగా దాని గురించి ఒక ప్రణాళికాబద్ధమైనటువంటి ఆలోచన విధానాన్ని మీరు ఎప్పుడైతే అరేంజ్ చేసుకోగలుగుతారో, అప్పుడు మీకు రిజల్ట్, అంటే ప్రపంచం నుంచి రిజల్ట్ రావడం అనేటటువంటిది, యూనివర్స్ నుంచి రిజల్ట్ రావడం అనేటటువంటిది ప్రారంభమవుతుంది. మిత్రులారా, ఇక్కడ నేను ఒక విషయం ఏం చెప్పదలుచుకున్నానంటే, జీవితంలో ఈరోజు ఎదిగి చాలా ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఒకప్పుడు సాధారణ వ్యక్తులే. ఇది మీకు బాగా గుర్తించండి. మీ మాదిరి, నా మాదిరి ఏ విధంగా అయితే వాళ్ళు చాలా చిన్న స్థాయిలో మొదలుపెట్టినటువంటి వాళ్ళు, ఇప్పుడు నేను ఏవైతే ఇంతకు ముందు చెప్పానో ప్రిన్సిపల్స్, ఏ విధమైనటువంటి లక్ష్యాలను వాళ్ళు పెట్టుకున్నారో అవి వాళ్ళని ఈరోజు గొప్పవాళ్ళు చేసి వాళ్ళ కుటుంబాలను కూడా ఆటోమేటిక్ గా గొప్పవాళ్ళు అయ్యేటట్లుగా చేయగలిగాయి. ఇది మనం ఫస్ట్ గుర్తించాల్సిన సూత్రం. ఎవరైనా కానీ ఏ స్థాయి నుంచి అయినా కానీ, ఎంత ఉన్నత స్థాయికైనా కానీ ఎదగడానికి అవకాశం ఉంది. దీనికి నేను 2 ఎగ్జాంపుల్స్ చాలా చిన్నగా చెప్తాను మీకు, అంటే సంక్షిప్తంగా చెప్తాను. ఒకటి, ధీరుభాయ్ అంబానీ. ఈరోజు రిలయన్స్ అనేటటువంటిది ఇండియాలో నంబర్ 1 కంపెనీ, 16 లక్షల కోట్ల రూపాయల పైన ఉన్న మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్నటువంటి కంపెనీ. దీని ఫౌండర్ ధీరుభాయ్ అంబానీ, అందరికీ తెలిసినటువంటి విషయమే. కానీ అతని ప్రస్థానం ఎక్కడి నుంచి ఎక్కడికి మొదలైంది అనేది మాత్రమే చాలా మందికి పూర్తి స్పష్టత ఉండకపోవచ్చు. గుజరాత్ లోని ఒక మారుమూల గ్రామంలో, ఒక చిన్న పల్లెలో ఉన్నటువంటి ధీరుభాయ్ అంబానీ
ఏ రోజైతే తన గ్రామానికి ఒక జీప్ వచ్చిందో ఆ జీప్ని చూసి చాలా అంటే ఒక పిల్లవాడిగా ఉత్తేజితభరితుడైపోయాడు ఆ ఏజ్ లో. అరే నేను కూడా జీవితంలో ఎప్పుడైనా కానీ ఇటువంటి జీపులో తిరగగలుగుతానా, నాకున్నటువంటి కుటుంబ ఆర్థిక పరిస్థితి అందుకు అనుకూలిస్తుందా అని ఆ చిన్న అబ్బాయిలో మొలకెత్తినటువంటి ఆలోచన ఎప్పుడైతే కనుక తన చదువు 10th క్లాస్ వరకు వచ్చిందో, ఇక ఈ గ్రామంలో ఉంటే తాను కానీ తను అనుకున్నటువంటి కలలు కానీ నెరవేరవని అప్పటికే గ్రహించి ఈ గ్రామం నుంచి నేను బయటికి వెళ్ళాలి, ఎక్కడో బయటికి దూరంగా వెళ్ళాలి, పెద్ద ప్రదేశాలకు వెళ్ళాలి, నన్ను నేను ప్రూవ్ చేసుకోవడానికి నేను ప్రయత్నించాలనేటటువంటి సంకల్పంతో అతను 16-17 ఏండ్ల వయసులో ఆ గ్రామాన్ని వదిలేసేసి ఎక్కడో ఇండియాకు దూరంగా ఉన్నటువంటి ఈడెన్ అనేటటువంటి దేశానికి వెళ్ళి అక్కడ ఒక పెట్రోల్ పంప్ బాయ్గా తన జీవన ప్రస్థానాన్ని మొదలు పెడతాడు. సో అక్కడ ప్రస్థానాన్ని మొదలుపెట్టినటువంటి వ్యక్తి అక్కడ ఊరుకున్నాడా? లేదు. ఈ అబ్బాయి అంటే చేసేటటువంటి ఆలోచనలు చాలా గొప్ప ఆలోచనలు. అక్కడ ఏం చేశాడు, పెట్రోల్ పంపు బాయ్గా పనిచేస్తున్నప్పటికి కూడా అతను దగ్గరలో టీ షాప్ ఉండేటటువంటిది, సపోజ్ ఒక ఫర్ ఎగ్జాంపుల్ మనం చిన్నగా అంటే అప్పటి లెక్కలు కరెక్ట్ కాకపోయినా ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకున్నాం, ఒక పావులాకు ఒక టీ దొరుకుతుందని అనుకుందాం. అతను ఏం చేసేవాడంటే దూరంగా ఉన్నటువంటి ఒక మంచి టీ స్టాల్లోకి పోయేసేసి అక్కడ ఎక్కువ ఖర్చు పెట్టి తాగేవాడు, ₹1-2 పెట్టి తాగేవాడు. అందరు చాలా విచిత్రంగా చూసేవాళ్ళు, ఏంటి పక్కన ఇది దొరుకుతుంటే ఇతను మాత్రం ప్రత్యేకంగా అక్కడికి పోయి చూస్తాడని. ఒకసారి వాళ్ళ మిత్రుడు అడిగాడు, ఏంటి బాబా ఎందుకు నువ్వు ఇట్లా చేస్తున్నావు, ఎందుకు అనవసరంగా డబ్బులు ఎక్కువ ఖర్చు పెడుతున్నావు అన్నప్పుడు ధీరుభాయ్ అంబానీ చెప్పినటువంటి సమాధానం ఏంటో తెలుసా? మనం ఏ సర్కిల్లో అయితే తిరుగుతామో మన ఆలోచనలు కూడా ఆ సర్కిల్లోనే తిరుగుతాయి. నేను ఇక్కడ రోడ్డు సైడ్ టీ స్టాల్ తాగడంలో నాకు ఈరోజు తక్కువ ఖర్చుతో వెళ్ళిపోతుండొచ్చు, కానీ నాకు అక్కడ దొరికేటటువంటి ప్రజలు, ఆ దొరికేటటువంటి వాతావరణము, ఎన్విరాన్మెంట్ ఏదైతే ఉందో నాకు అటువంటి వ్యక్తులతోనే పరిచయం ఏర్పడుతుంది అక్కడ. ఇప్పుడు నేను అంత దూరం వెళ్ళి ఎంత ఖర్చు పెట్టి తాగుతున్నానంటే అక్కడికి వచ్చేటటువంటి వాళ్ళు ఉన్నత వర్గాలకు చెందినటువంటి వాళ్ళు, లేదంటే ఆదాయపరంగా ఎక్కువ ఉన్నటువంటి వాళ్ళు, లేదంటే అధికార పరంగా ఒక మంచి స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు. ఎవరికి తెలుసు అక్కడికి పోవడం వల్ల వాళ్ళతో ఎవరితో పరిచయం అవుతుందో నా జీవితం ఎలాంటి మార్పులకు లోనవుతుందో. చూసారా, అంత చిన్న అబ్బాయిలో ఎంత స్పష్టత ఉందో తాను పెట్టే ఖర్చు మీద, తాను ఎందుకు వెళ్తున్నాడు, తాను చేస్తున్నటువంటి పని ఏంటి అనేటటువంటి దాని మీద. తర్వాత ఒక టీ పంపులో ఒక సాధారణ చిన్న మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తి ఒక టీ బంకులో ఒక పెట్రోల్ బంకులో పెట్రోల్ బంక్ బాయ్గా పనిచేస్తున్నాడంటే ఆ వ్యక్తి ఆలోచనలు ఎంతవరకు ఉంటాయండి? సాధారణంగా అయితే గనక ఒక నార్మల్ హ్యూమన్ మైండ్ ని తీసుకున్నట్లయితే, అరే ఇక్కడ నేను పనిచేసే వాళ్ళకు ఒక మేనేజర్ని అయితే బాగుంటుందేమో అనేటటువంటి ఆలోచన వస్తుంది. లేదంటే ఇంకా మహా ఎక్కువ అయితే పెట్రోల్ పంపుకు మేనేజర్ని అయితే బాగుంటుందేమో. ఇంతకు మించి సాధారణంగా చాలా మంది యొక్క ఆలోచనలు బయటికి వెళ్ళవు. అయితే ధీరుభాయ్ అంబానీ తన సన్నిహితుడు మిత్రుడు ఒకసారి ప్రశ్నిస్తే ఏదో దీర్ఘంగా ఆలోచిస్తుంటే అతన్ని అడిగాడు, నువ్వేం ఆలోచిస్తున్నావు ఇక్కడ అని అడిగితే ధీరుభాయ్ అంబానీ చెప్పినటువంటి ఆ ఒక్క సమాధానం ఈ యొక్క ధీరుభాయ్ అంబానీ యొక్క జీవితం ఎంత ఉన్నత దశకు తీసుకుపోతుందో గుర్తు చేస్తుందండి. ఎందుకంటే అప్పట్లో అతను పనిచేస్తున్నటువంటి కంపెనీ షెల్ అనేటటువంటి కంపెనీ ప్రపంచంలోనే నంబర్ 1 పెట్రోలియం కంపెనీ, అనేక దేశాల్లో విస్తృతంగా విస్తరించినటువంటి మల్టీనేషనల్ కంపెనీ. ఇతను ఏమన్నాడో తెలుసా? ఇతను చెప్పిన సమాధానం ఏందా, ఒక్కసారి మీరు వింటేనే జలకు అనిపిస్తుంది. పెట్రోల్ పంప్ బాయ్గా పనిచేస్తున్నటువంటి ధీరుభాయ్ అంబానీ, నేను షెల్ కంటే పెద్ద కంపెనీని ప్రపంచంలో ఎప్పుడు స్థాపిస్తానా అని ఆలోచిస్తున్నాను. చూసారా, ఇది అంటే మనిషికి అంత దీర్ఘమైనటువంటి ఆలోచన ఉండాలా, అంత దీర్ఘమైనటువంటి పట్టుదల ఉండాలా, అంత ఉన్నత లక్ష్యం ఉండాలా. నీ పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ కూడా కాలక్రమంలో నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు, ఎలా చేరాలనుకుంటున్నావు అనే దాని మీద దృఢమైనటువంటి సంకల్పంతో, ఖచ్చితమైనటువంటి నిర్ణయంతో ఎప్పుడైతే గనక ఆలోచిస్తారో ఆ వ్యక్తి పైకి ఎదుగుతాడు అనే దానికి ధీరుభాయ్ అంబానీ జీవితమే ఒక స్పష్టమైనటువంటి సంకేతం. ఎందుకనంటే అతను కావాలనుకుంటే ఇంకో పెట్రోల్ బంపు పోయి అక్కడ బాయిగా పనిచేస్తే ఒక $100 ₹100 ఎక్కువ ఇస్తారని ఆలోచించుండొచ్చు కదా, లేదనంటే ఇంకొక దేశానికి పోయి పనిచేస్తే ఎక్కువ వస్తుందనో, లేదంటే ఇట్లాంటివి ఎన్నో చిన్న చిన్న ఆలోచనలు ఎన్నో చేసిండొచ్చు అతను. కానీ ధీరుభాయ్ అంబానీ ఆలోచనలు చేయలేదు, తన పరిస్థితులను పట్టించుకోలేదు. 24 గంటలు అతను ఆలోచించింది ఏంటంటే షెల్ కంటే పెద్ద కంపెనీని నేను ఎట్లా స్థాపిస్తాను, ఏ రోజు స్థాపిస్తాను, దీనికి నేనేం చేయాలి, దీనికి నేను ఏమి అలవాట్లు చేసుకోవాలి, అంటే ఏ రకమైనటువంటి నాలెడ్జ్ని పెంచుకోవాలి, ఏ రకమైనటువంటి స్కిల్స్ పెంచుకోవాలి, ఏ రకమైనటువంటి వ్యాపారాలు నేను అంటే 24 గంటలు ఒక తపస్సు మాదిరి అతను ఆ యొక్క కార్యక్రమాన్ని ముందు తీసుకుపోయాడు. కాబట్టి మీరు నమ్మరు, ఆ రోజు కేవలం అసంకల్పితంగానో సంకల్పితంగానో ధీరుభాయ్ అంబానీ ఏ మాట అయితే చెప్పాడో
కాలక్రమంలో అతను మళ్ళీ భారతదేశానికి తిరిగి వచ్చి రిలయన్స్ ట్రేడింగ్ కమర్షియల్ కార్పొరేషన్ అనేటటువంటి ఒక సంస్థను స్థాపించి చిన్న ట్రేడింగ్ మొదలుపెట్టి విదేశాలకు ఎక్స్పోర్ట్స్ చేయడం, ఇటువంటి రకరకాల వ్యాపారాలు మొదలుపెట్టి క్రమక్రమంగా దాంట్లో ఎదుగుతూ తన లక్ష్యాన్ని మరవకుండా ఒకానొక రోజు ప్రపంచంలోని అతి పెద్దదైనటువంటి పాతాళగంగలో జామ్నగర్ రిఫైనరీ ప్రాజెక్టును ఏర్పాటు చేసి ఒక హ్యూమన్ మైండ్కి ఉన్నటువంటి శక్తిని అతను రుజువు చేశాడు. ప్రపంచంలోనే షెల్ కంటే పెద్ద సింగిల్ యూనిట్ లో హైయెస్ట్ రిఫైనరీ ప్రాసెసింగ్ యూనిట్ ను పెట్టి ప్రపంచానికి చూపించాడు. కాబట్టి మిత్రులారా, మీరున్నటువంటి పరిస్థితులు, మీరున్నటువంటి ఇవి ఏవి కూడా అడ్డంకి కాదు. అడ్డంకి అంతా మీ ఆలోచన విధానమే. అడ్డంకి అంతా కూడా మీరు ప్రయత్నం చేయకపోకుండా ఉండడమే. అడ్డంకి అంతా కూడా మీరు కేవలం ఆలోచిస్తూ కార్యాచరణకు దూకకుండా కేవలం మీరు ఆలోచనలు చేసుకుంటా కూర్చోవడమే. ఈ రోజు 0 పైసలు ఉన్నా కానీ, ఇన్వెస్ట్మెంట్ లేకున్నా కానీ, మీ యొక్క ఆలోచన దృఢమైనటువంటి సంకల్పం, మీరు ఒక ఇండస్ట్రియలిస్ట్ కావాలని అనుకుంటే మీరు అది సాధించి తీయగలుగుతారు. దానికి దారులు అవే ఏర్పడతాయి, లేదంటే మీరు వెతుక్కుంటారు. మీరు ఎప్పుడైతే మీ యొక్క స్ట్రాంగ్ ఫోర్సెస్ ను యూనివర్స్ లోకి పంపుతారో, నాకు ఇది కావాలి అనేటటువంటి విషయాన్ని ఈ ప్రపంచానికి, ఈ యూనివర్స్ కు, విశ్వానికి మీరు ఎప్పుడైతే తెలియజేస్తారో, ఆ విశ్వం కూడా మీకు అందుకు అనుకూలమైనటువంటి సంకేతాలను పంపిస్తుంది. అయితే కేవలం క్యాజువల్ గా నాకు కావాలి అనుకునే వాళ్ళు కొన్ని కోట్ల మంది ఉంటారు. అందరికీ అటువంటి సంకేతాలు రావు. నువ్వు దాన్ని ప్రాణంగా, తపస్సుగా భావించాలా, అదే నీ జీవితం అనుకోవాలా. ఎప్పుడైతే నువ్వు దాన్ని నీ జీవితం అని అనుకుంటావో, ఖచ్చితంగా విశ్వం కూడా నీకు సహకరించడానికి ప్రయత్నం చేస్తుంది. ఇది ఒక ప్రధానమైనటువంటి సక్సెస్ ప్రిన్సిపల్. కోరుకోవడం కాదు, బలంగా కోరుకోవడం. ఎంత బలంగా కోరుకోవాలంటే, మీకు ఒకానొకప్పుడు థామస్ ఆల్వా ఎడిసన్ ఒకటి చెప్పారు. ఆయన మీరు ఎవరు ప్రపంచంలో విజయం సాధిస్తారని అడిగితే అతను ఏం చెప్పాడనంటే, ఏ వ్యక్తి అయితే తన జీవితాన్ని మొత్తం ఒక చక్రం మీద పెట్టి ఆ చక్రం చుట్టూ తిరుగుతూ ఆ చక్రాన్నే తన జీవితంగా భావిస్తాడో అటువంటి వ్యక్తి మాత్రమే విజయం సాధిస్తాడని థామస్ ఆల్వా ఎడిసన్ చెప్పాడు. ఇక్కడ చక్రం అంటే అర్థం ఏంటంటే ఒక లక్ష్యం. బేసిక్ గా అంటే ఒక లక్ష్యానికి, ఒక స్పష్టమైనటువంటి విధానానికి తను అలవాటు పడి ఎప్పుడైతే కనుక ఇదే నా జీవితం అని అనుకుంటారో, దానికోసం తన జీవితాన్ని మొత్తం త్యాగం చేయడానికి ఏ వ్యక్తి అయితే సిద్ధపడతాడో ఆ వ్యక్తి మాత్రమే ప్రపంచంలో అద్భుత విజయాలు సాధిస్తాడని థామస్ ఆల్వా ఎడిసన్ అనేటటువంటి వ్యక్తి చెప్పడం జరిగింది. కాబట్టి మిత్రులారా, నేను మొట్టమొదటిగా మిమ్మల్ని కోరుకునేది ఏంటంటే, ఈ రోజు నుంచి మీ ఆలోచన విధానాన్ని మార్చండి. ఫస్ట్ మీరు చేయాల్సినటువంటిది ఏంటంటే, మీ ఆలోచన విధానాన్ని మార్చుకోవాలి. మీరు ఒక దృఢమైనటువంటి సంకల్పాన్ని ఏర్పరచుకోవాలి. నేను ఇది చేసి తీరాలి, నా జీవితం ఇదే, నేను ఇందులోనే నా జీవితం దీనికి ముడిపడి ఉందని మీరు ఎప్పుడైతే కనుక ఖచ్చితమైనటువంటి నిర్ణయాన్ని తీసుకోగలుగుతారో, అప్పుడు మీరు అద్భుతమైన విజయాలు సాధించడానికి అడుగులు వేసినటువంటి వాళ్ళు అవుతారు. ఆ తర్వాత మీరు తీసుకునేటటువంటి చర్యలు, మీరు చేసేటటువంటి వర్క్, ఉన్నటువంటి ఆపర్చునిటీస్ మీరు వినియోగించుకునేటటువంటి విధానం మిమ్మల్ని ఏ ప్రస్థానానికి చేరుస్తుంది అనేటటువంటిది తెలుస్తుంది. ఇది ఒకటి, 2 ఎగ్జాంపుల్స్ చెప్పాను. ఇంకొక ఎగ్జాంపుల్, 3వ ఎగ్జాంపుల్. అమెరికాలో ఒక స్కూల్లో ఆ రోజుల్లో నీగ్రోలను చాలా చిన్న చూపు చూసేవాళ్ళు. రైట్, నీగ్రోలు అంటే చాలా చాలా చిన్న చూపు అనమాట. రైట్, అటువంటి పరిస్థితుల్లో ఒకనొక రోజు ఆ స్కూల్లో ఒక టీచర్ అడిగాడు. అందరి పిల్లల్ని అడిగారు. జనరల్ గా మనకు కూడా అడుగుతుంటారు కదా, నువ్వు పెద్దగా అయితే ఏమవుతావు అనేటటువంటిది సేమ్ క్వశ్చన్ అక్కడ కూడా అడిగారు. సో ఇందులో ఒక నీగ్రో అబ్బాయి ఉన్నాడు, అతను కూడా చదువుకుంటున్నాడు, మిగతా స్టూడెంట్స్ అందరు చదువుకుంటున్నారు. వరుసగా టీచర్ అడుగుతూ వస్తున్నారు, నువ్వేమైతావు, రకరకాలు చెప్తున్నారు. డాక్టర్, యాక్టర్, సినిమా, సమ్ రీజన్స్ చెప్తున్నారు, సమ్ వాళ్ళ యొక్క లక్ష్యాలు చెప్తున్నారు. కరెక్ట్ గా ఈ నీగ్రో అబ్బాయి దగ్గరకు వచ్చేసరికి ఆ అబ్బాయిని అడిగాడు టీచర్, నువ్వేమవుతావు అని. ఆ అబ్బాయి, నేను అమెరికా అధ్యక్షుడు అవుతాను అని చెప్పాడు. ఐ విల్ బికమ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అని. ఠక్కని నవ్వినారు మొత్తము క్లాస్ అంతా కూడా. అరే, ఈ ఒకటి నీగ్రో అబ్బాయి ఈడిపోయి దేశానికి అధ్యక్షుడు అవుతాడంట. ఇది ఎప్పటి సంగతి నేను చెప్తున్నాను, 5వ తరగతి ఏజ్ లో, 5th క్లాస్ లో ఉన్నటువంటి ఒక అబ్బాయి నువ్వు ఏమవుతావు అని అడిగినప్పుడు మొహమాటం లేకుండా, సంకోచం లేకుండా, తనున్నటువంటి పరిస్థితి, తను ఏ జాతిలో పుట్టాడనేటటువంటిది కూడా ఆలోచించకుండా, ఆ జాతి గురించి మొత్తం వ్యతిరేక భావన మొత్తం ఉన్న పరిస్థితుల్లో కూడా ఎటువంటి ఎటువంటి మొహమాటం లేకుండా నిర్మోహమాటంగా టీచర్కి చెప్పాడు, ఈ అమెరికాకు నేను అధ్యక్షుని అవుతాను అని. మొత్తం క్లాస్ గొల్లున నవ్వారు. కానీ ఆయన పక్కన చదువుతున్నటువంటి ఒక పాకిస్తానీ అబ్బాయి, అతనికి అంటే పక్కన కూర్చుంటారు కదా, ఆ అబ్బాయి అన్నాడంట, మై డియర్,
నువ్వు ఏ లక్ష్యాన్ని అయితే చెప్పావో ఆ లక్ష్యాన్ని నువ్వు సాధిస్తావు, నాకు ఆ విశ్వాసం ఉంది, నువ్వు ముందుకెళ్ళు, ఎంతమంది నవ్వని ఏమన్నా చేసుకొని అని ఆ అబ్బాయి అతనికి ఒక తోడుగా అండగా ఒక క్లాస్మేట్ నిలబడ్డాడు. కాలచక్రం గిర్రున తిరిగితే ఈ అబ్బాయి నెక్స్ట్ కాలేజ్కి వెళ్ళాడు, హై స్కూల్కి వెళ్ళాడు, ఇవన్నీ కాలేజ్ మంచి చదువులు చదివాడు. తర్వాత అతనికి చాలా పేద కుటుంబం నుంచి వచ్చినటువంటి ఆ వ్యక్తికి, అంటే ఆ నీగ్రో అబ్బాయికి చాలా అద్భుతమైనటువంటి జాబ్ వచ్చింది. జాబ్లో జాయిన్ అయ్యాడు, ఉద్యోగం చేస్తున్నాడు. సడన్ గా ఒకరోజు నిర్ణయం తీసుకొని రిజైన్ చేసేసాడు. ఒక్కసారిగా అందరు షాక్ అయ్యాడు. వీడికి ఏమన్నా పిచ్చా అసలు? ఒకటి ఫస్ట్ ఆఫ్ ఆల్ నీగ్రో, రెండవది వచ్చేసి అనుకోకుండా ఇంత మంచి జాబ్ వచ్చింది, కుటుంబ పరిస్థితులా సరిగ్గా లేవు, రైట్? ఇటువంటి పరిస్థితుల్లో ఉన్న ఉద్యోగాన్ని వదిలిపెట్టుకొని పోతానంటాడే అని అన్నాడు. అంటే ఎంతమంది చెప్పినా అతను వినలేదు. అడిగారు కారణం, ఎందుకు నువ్వు వదిలిపెడుతున్నావు అంటే, ఆర్గనైజేషన్ మంచిదే, అతనికి మంచి అవకాశాన్ని కల్పించింది. ఎందుకు అనంటే అతను ఏం చెప్పాడంటే, నాకు మంచి జాబ్ వచ్చింది, అందులో ఎటువంటి అనుమానం లేదు, నా జీవితం నా కుటుంబ జీవితం చక్కగా నడుస్తుంది, అందులో ఎటువంటి అనుమానం లేదు. కానీ నేను ఏ లక్ష్యం కోసమైతే నా జీవితంలో ముందుకు పోతున్నానో ఈ ఉద్యోగం చేస్తే ఆ లక్ష్యం నెరవేరదు అన్నాడు. ఆ లక్ష్యం చెప్పలేదు, చాలా స్పష్టత ఉంది అతనిలో. ఏ లక్ష్యం కోసమైతే నేను బతుకుతున్నానో, ఏ లక్ష్యం కోసమైతే నేను జీవితంలో ముందుకెళ్ళాలనుకుంటున్నానో, నేను ఈ ఉద్యోగం చేస్తే ఆ లక్ష్యం నాశనం అయిపోతుంది, కాబట్టి ఈ ఉద్యోగాన్ని వదిలేసి వెళ్తున్నానని ధైర్యంగా చెప్పి బయటికి వచ్చాడు. కాలక్రమంలో రాజకీయాల్లో ఇమ్మీడియట్ గా ఎంటర్ అయ్యాడు. తర్వాత అక్కడ లోకల్ గా ఇప్పుడు మనం ఎంపీ అంటాం కదా, ఆ విధంగా సెనేటర్ గా, తర్వాత ఒక గవర్నర్ గా, ఈ విధంగా అంతా చేసుకుంటూ కాలక్రమంలో అబ్బాయి అమెరికాకు అధ్యక్షుడు బరాక్ ఒబామా అనే వ్యక్తిగా 2 సార్లు అమెరికాకు అధ్యక్షుడిగా పనిచేసి, ఒక మానవుడు ఒక గొప్ప లక్ష్యాన్ని చేపడితే ఆ లక్ష్యాన్ని సాధించి చూపిస్తాడనే దానికి బరాక్ ఒబామా కూడా ఒక ఆదర్శంగా నిలబడ్డాడు. అంటే నీకు ఒక స్పష్టత ఉండాలా, నువ్వు ఏం చేయాలో నీకు తెలియాలా, నీ జీవితం దాని మీదనే బెట్ చేయాలా. అయితే అయింది, లేకపోతే నువ్వు నష్టపోతావు, రెండిటికి సిద్ధపడాలి. అటువంటి వ్యక్తులు మాత్రమే జీవితంలో విజయం సాధిస్తారనడానికి మీకు చాలా స్పష్టమైనటువంటి ఒక సంకేతం, లేదంటే ఒక నిజమైనటువంటి నిర్ధారణ ఈ బరాక్ ఒబామా జీవితం కూడా మనకు తెలియజేస్తుంది. వ్యక్తులారా, మీరు ఏ రంగం తీసుకున్నప్పటికీ, నేను ఒక వ్యాపార రంగమే అని చెప్పడం లేదు, మీరు రాజకీయ రంగం తీసుకోండి, వ్యాపార రంగం తీసుకోండి, లేదంటే పారిశ్రామిక రంగం తీసుకోండి, లేదంటే స్పోర్ట్స్ తీసుకోండి, యూ టేక్ ఎనీ ఫీల్డ్, ఎనీ యాక్టివిటీ, ఎవరు మాత్రం జీవితంలో విజయం సాధిస్తారంటే, ఈ రోజు మనం వాళ్ళని కేవలం వాళ్ళకి టైం కలిసి వచ్చిందనో, అదృష్టం కలిసి వచ్చిందనో రకరకాలుగా మాటలు మాట్లాడొచ్చు, కానీ గెలిచిన ప్రతి వ్యక్తి కూడా తనకు ఏం కావాలనో తెలుసుకున్నాడు, తన జీవితాన్ని దానికి అంకితం చేశాడు, దాని మొత్తం జీవితాన్ని దాని మీద బెట్ చేశాడు. అటువంటి వ్యక్తులు మాత్రమే విజయం సాధించగలిగారు. మరి అటువంటి బెట్ చేసినటువంటి వ్యక్తులు కొందరు ఓడిపోలేదంటే ఓడిపోయి ఉండొచ్చు, అంటే వాళ్ళు ప్రయత్నించి విఫలమై ఉండొచ్చు, వాళ్ళు అనుకున్నటువంటి లక్ష్యాన్ని చేరకపోయి ఉండొచ్చు, కానీ చేరిన వ్యక్తి మాత్రము ఖచ్చితంగా ఇవి పాటించిన వ్యక్తి మాత్రమే చేరగలిగాడు. ఇది మాత్రం 100% మనం చెప్పగలిగినటువంటి ఒక ఖచ్చితమైనటువంటి స్టోరీ. కాబట్టి ఏ పరిస్థితుల్లో ఉన్న వ్యక్తి కూడా అద్భుతాలు సృష్టించడానికి తనను తాను తీర్చిదిద్దుకోవచ్చు, తనను తాను ఎదగొచ్చు అనేటటువంటి దానికి ఇలాంటి ఉదాహరణలు ఎన్నో కోకొల్లలు మనకు వ్యవస్థలో కనపడతాయి. ప్రతి దేశంలో కనపడతాయి, ఒక భారతదేశమే కాదు, అనేక దేశాల్లో ప్రపంచవ్యాప్తంగా కూడా జీవితంలో విజయం సాధించి, లేదంటే బిజినెస్ రంగంలో విజయం సాధించిన ప్రతి వ్యక్తి చరిత్ర కూడా సామాన్యంగా ఇలాగే ఉంటుంది. అంటే మనకు అర్థమయ్యేటటువంటిది ఏంటి, పొద్దున మనం సెషన్లో చూసినటువంటి వారెన్ బఫెట్ అనేటటువంటి వ్యక్తికి సంబంధించి కూడా 11 ఏళ్ల వయసులో స్టాక్ మార్కెట్లో అడుగుపెట్టినటువంటి వ్యక్తి కాలక్రమంలో ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు కేవలం స్టాక్ మార్కెట్ ద్వారానే కాగలిగాడు. సో అంటే వ్యక్తికి ఎంత స్పష్టత ఉండాలో దీన్ని బట్టి తెలియజేస్తుంది. కాకపోతే చాలా వరకు ఏమవుతుందనంటే, మిమ్మల్ని డిస్కరేజ్ చేసేటటువంటి వాళ్ళు చాలా మంది ఉంటారు. ఏంటి, నువ్వు పోయి పని చేస్తావా, నువ్వు ఇది చేయగలుగుతావా, మరి ఎక్కువ ఆశలు పెట్టుకోవద్దు, ఎక్కువ ఆలోచనలు పెట్టుకోవద్దు. సాధారణంగా మనకు ఉన్నటువంటి చుట్టూ ఉన్నటువంటి వ్యవస్థ అంతా కూడా మనకి ఇదే చెప్తుంటుంది, రైట్? ఈ వ్యవస్థను వినేటటువంటి దాన్ని విని వదిలేసి తన లక్ష్యాన్ని స్పష్టంగా నిర్దేశించుకొని ముందుకు పోయినటువంటి వ్యక్తి మాత్రమే విజయం సాధిస్తాడనేటటువంటిది ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం, రైట్? ఇప్పుడు మన ఫీల్డ్కి వద్దాం.
ఇక్కడ ఈ సెషన్కి అటెండ్ అయ్యేటటువంటి వాళ్ళు కానీ ఒక లక్ష్యంతో వచ్చారని నేను భావిస్తున్నాను. ఏంటి? ఏదన్నా ఒక మంచి వ్యాపారాన్ని ప్రారంభించి తనకు అవసరమైనటువంటి జీవనోపాధిని కల్పించుకోవడము, రెండవది వచ్చేసేసి మరింత కొద్దిగా ఉన్నతంగా కావాలనుకుంటే ఆ వ్యాపార రంగంలో ఎదగడము, లేదా అల్టిమేట్గా ఒక గొప్ప ఇండస్ట్రియలిస్ట్, ఒక గొప్ప పారిశ్రామికవేత్తవై అద్భుతాలు సృష్టించాలనుకోవడం కదా. ఈ మూడిట్లో ఏదో ఒకటి ప్రధానంగా మీ యొక్క లక్ష్యం ఉంటుంది. సో 3 కరెక్ట్ అయినవే, ఏది కూడా తప్పని మనం చెప్పడానికి లేదు, రైట్? సో కాకపోతే నీకేం కావాలో నీకే తెలియాలి. ఇప్పుడు ఒక శ్రీధర్ అనేటటువంటి వ్యక్తి రమాకాంత్కో, బాలరాజు గారికో, బ్రహ్మం గారికో, ఇంకొకరికో నువ్వు ఇది కా అని చెప్పలేవు. ఒకవేళ నువ్వు ఇది కావాలనుకుంటే ఏం చేయాలో చెప్పగలం, కానీ ఏం కావాలనేటటువంటి నిర్ణయం ఎవరు తీసుకోవాలి? మీరే తీసుకోవాలి. మీకేం కావాలో మీకు ఫస్ట్ తెలియాలి. అప్పుడు తెలిసినప్పుడు మాత్రమే మిగతా వ్యవస్థలన్నీ మీకు సహకరించడానికి ప్రయత్నం చేస్తాయి, రైట్? కాబట్టి ఈరోజు మనం ఇప్పుడు బిజినెస్ రంగం గురించి తీసుకున్నట్లయితే కనుక వ్యాపార రంగం అనేటటువంటిది చాలా మంది ప్రయత్నం చేస్తారు. అయితే దురదృష్టవశాత్తు భారతదేశంలో ఏంటంటే 95% ఆఫ్ బిజినెసెస్ అంటే కొత్తగా వ్యాపారం ప్రారంభించినటువంటి వాళ్ళలో 95 to 97% వచ్చేసేసి మొదటి 3 ఏళ్లలోనే విఫలమైపోతారు. వ్యాపార పరంగా నష్టం చెందుతారు, ఆ వ్యాపారాన్ని వదిలేసేసి వెళ్ళిపోతారు. ఇంత పెద్ద ఫెయిల్యూర్ రేట్ ఉండడం అనేటటువంటిది నిజంగా ఒక బాధాకరమైనటువంటి అంశం. కాబట్టి మనం ఏదైనా వ్యాపారం ప్రారంభించాలనుకున్నప్పుడు ఎందుకు ఇంతమంది విఫలమవుతున్నారు అనేటటువంటిది మనం చేయాల్సినటువంటి ఒక రీసెర్చ్. సో విఫలం కావడానికి ప్రధానమైనటువంటిది ఏంటంటే జనాల్లో ఉండేటటువంటి ఒక ఆలోచన ఏంటంటే నేను ఎక్కడి నుంచైనా డబ్బులు తీసుకొచ్చి పెట్టుబడి పెడితే చాలు వ్యాపారం విజయవంతం అయిపోతుంది అనుకుంటారు. నో, 100% రాంగ్ అజంప్షన్. వ్యాపారానికి పెట్టుబడి అవసరమే, అయితే పెట్టుబడిని సమీకరించుకోవడానికి అనేక రకాలైనటువంటి మార్గాలు ఉన్నాయి. కాబట్టి కేవలం పెట్టుబడి మాత్రమే మిమ్మల్ని ఒక వ్యాపారవేత్తగా విజయవంతంలోకి తీసుకుపోలేదు. దీనికి అనేక అంశాలు ఉన్నాయి. ఆ వ్యాపార దక్షత మీలో ఉండాలా, వ్యాపార నైపుణ్యం మీలో ఉండాలా, మీరు ఎంచుకునేటటువంటి వ్యాపారం సరైనది ఉండాలా, తర్వాత ఆ వ్యాపారానికి పొటెన్షియల్ ఉండాలా, రైట్? తర్వాత ఆ వ్యాపారాన్ని మీరు సమర్థవంతంగా నిర్వహించగలగాలి. ఇలా అనేక అంశాలు సమ్మిళితమైతేనే మీరు జీవితంలో వ్యాపార రంగంలో విజయం సాధించడానికి ఇంపార్టెన్స్ అంటే అవకాశం అనేటటువంటిది ఏర్పడుతుంది. సాధారణంగా చాలా మంది ఏం చేస్తారనంటే ఏదో ఒక వ్యాపారం మొదలు పెట్టాలి. ఎప్పుడైనా కానీ మనిషి జీవితంలో ఎక్కడ ఫెయిల్ అవుతాడో నేను చెప్తున్నానండి, రైట్? తొందరపాటు, దీన్నే మనము ఫోమో అంటాం. ఏ రంగమైనా తీసుకోండి, ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్, అంటే ఏదో కోల్పోతాను, ఇది పని చేయకపోతే నేను ఏమో అయిపోతాను అనే తొందరపడి నిర్ణయాలు తీసుకోవడమే మనిషి యొక్క అపజయానికి ఒక ప్రధానమైనటువంటి కారణం. సేమ్ థింగ్, స్టాక్ మార్కెట్ అయినా వ్యాపార రంగమైనా సేమ్ ప్రిన్సిపల్. ఫోమో అనేటటువంటి ఫ్యాక్టర్ను మీరు ఎక్కువగా పట్టించుకోకూడదు. ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ అనేటటువంటిది ఏది ఉండదు. మీకు నిరంతరం అవకాశాలు అనేటటువంటివి లభిస్తూనే ఉంటాయి, రైట్? ఒక అవకాశం కోల్పోయినంత మాత్రాన ప్రపంచం ఏం కూలిపోదు. ఇంకొక 100 అవకాశాలు ఆల్రెడీ ఉంటాయి. మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆ అవకాశాలను ఎలా గుర్తించాలి, అవకాశాలను ఎలా అందిపుచ్చుకోవాలనేటటువంటిది మాత్రమే మీరు తెలుసుకోవాల్సినటువంటిది. కాబట్టి జీవితంలో ఇంకొక ప్రధానమైనటువంటి సూత్రం ఏంటంటే పేషెన్స్ స్పేస్ అంటారు. చాలా ఓపిక ఉండాలి, రైట్? సో కాబట్టి తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు. టకటక బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. ఒకసారి మాజీ ప్రధానమంత్రి పివి నరసింహారావు గారు చెప్పారు ఏంటంటే నన్ను అందరూ కూడా సాధారణంగా చాలా స్లో డెసిషన్ మేకర్ అని అంటుంటారు. అంటే చాలా నిదానంగా నిర్ణయం తీసుకుంటాడు అనేటటువంటి ఒక అపవాదు నా మీద ఉంది. కానీ అతను ఏం చెప్పాడంటే నిర్ణయం తీసుకోవడంలో నేను ఆలస్యం చేయొచ్చు, కానీ దానికి ప్రధానమైనటువంటి కారణం ఒక నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి ఉండేటటువంటి ఫలితాలు ఏ విధంగా ఉండే దాని మీద సుదీర్ఘమైనటువంటి అనాలిసిస్ చేయడమే. కానీ ఒకసారి నిర్ణయం తీసుకున్న తర్వాత మళ్ళీ వెనుతిరిగి చూడడం అనేటటువంటిది ఉండదు. సాధారణంగా ఆ నిర్ణయం ఒక అద్భుతమైనటువంటి నిర్ణయంగా ఉంటుంది. అందువల్లే నేను ఇదే రోజు దేశానికి ప్రధానమంత్రి అయ్యేటటువంటి అంత స్థాయికి ఎదగలిగాను అనేటటువంటిది ప్రధానమంత్రి పివి నరసింహారావు గారు చెప్పడం జరిగింది అనమాట.
అంటే అక్కడి నుంచి మనం నేర్చుకోవాల్సినటువంటి పాఠం ఏంటంటే తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు. నిర్ణయం తీసుకునే ముందే అన్ని రకాలుగా ఆలోచించి తీసుకోవాలా. ఒక్కసారి నిర్ణయం తీసుకున్న తర్వాత మళ్ళీ వెనుతిరిగి చూడడం అనేది ఉండకూడదు. ఇక నీ జీవితం అక్కడి నుంచి ఆ నిర్ణయాన్ని బేస్ చేసుకొని ముందుకు వెళ్తూ ఉండాలి. ఆ లక్ష్యం ఏదైతే నువ్వు నిర్దేశించుకున్నావో ఆ లక్ష్యాన్ని చేరడానికి ప్రయత్నం చేయాలి. కాబట్టి ఫ్రెండ్స్, ఇటువంటి విషయాల మీద మీరు చాలా స్పష్టత ఏర్పరచుకోవాలి. రైట్. తర్వాత ఇంకొకటి ఏంటంటే, వ్యాపార రంగంలో మీరు ఎంటర్ కావాలనుకున్నప్పుడు ఒక వ్యాపారముకి కొంత ఎదగడానికి కూడా టైం ఇవ్వాలి మీరు. రైట్. అంటే సాధారణంగా ప్రపంచవ్యాప్తంగా అనేక వ్యాపారాలను మనం గమనించినప్పుడు ఒక అంశం ఏం స్పష్టమవుతుందంటే, అనేక రీసెర్చ్లో కూడా తెలిసేది ఏంటంటే, కొత్తగా మొదలుపెట్టినటువంటి ఒక వ్యాపారము మీరు కనీసం ఒక తగినటువంటి ప్రతిఫలం ఇవ్వాలంటే 1000 రోజుల సమయం అవసరం పడుతుంది. అంటే 3 years అప్రాక్సిమేట్గా. అంటే 3 ఏళ్ళు ఆ వ్యాపారాన్ని నిర్వహించగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు, తర్వాత దాని నుంచి మీకు రిటర్న్స్ వచ్చినా రాకున్నా దాన్ని అంతవరకు మీరు జర్నీ చేయడానికి అవసరమైనటువంటి రిసోర్సెస్ మీరు ఏర్పాటు చేసుకోవాలి. చాలా మంది ఏం చేస్తారంటే, ఎందుకు వ్యాపారంలో విఫలమవుతారంటే ఇవన్నీ అర్థం చేసుకోకుండా ఈరోజు నేను వ్యాపారాన్ని మొదలు పెడితే నెక్స్ట్ వచ్చే నెల నుంచి ఎంతో కొంత డబ్బు వస్తుంది, ఆ డబ్బుతో నేను వ్యాపారాన్ని నిర్వహించుకోగలుగుతాను అని అనుకోని దిగడమే వ్యాపారంలో ఒక వైఫల్యానికి ఒక ప్రధానమైనటువంటి కారణం. మీరు అనుకున్నట్లు జరగచ్చు, జరగకపోవచ్చు. ఒకవేళ అనుకున్నట్లు జరిగితే దట్ ఈస్ ఫైన్, దాని గురించి మనం చర్చించాల్సిన అవసరం లేదు. అనుకున్నట్లు జరగకపోతే దానికే అధిక అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. మీరు అనుకున్నట్లు ఈరోజు షాప్ తెరవగానే కస్టమర్ రాకపోవచ్చు, లేదా మీరు అనుకున్నటువంటి వ్యాపారం జరగకపోవచ్చు. సో ఇటువంటివన్నీ కూడా ఒక గాడిలో పడి మీకు ఒక సరైనటువంటి ఫలితాన్ని ఇవ్వడానికి 3 ఏళ్ల సమయం పడుతుంది. అందుకే సాధారణంగా అనేక వ్యాపారాలు ఈ 3 ఏళ్లలో 95 నుంచి 97% వ్యాపారాలు విఫలం కావడానికి ఇదే రీజన్. ఈ యొక్క ప్రాథమిక సూత్రాన్ని అర్థం చేసుకోకపోవడమే. రైట్. సో దీన్ని మనం తర్వాత సెషన్లో చాలా డీటెయిల్గా ఈ ప్రిన్సిపల్ మీద కూడా మనం చర్చిస్తాము. కాబట్టి మీరు ఫస్ట్ తెలుసుకోవాల్సింది ఏంటంటే, మొట్టమొదట సరైనటువంటి వ్యాపారాన్ని ఎంచుకోవడానికి ప్రయత్నం చేయాలి. వ్యాపారం సరైనది ఉండాలి, మీరు కూడా ఆ వ్యాపారానికి సరైన విధంగా సూట్ కావాలి. అన్ని వ్యాపారాలు అందరికీ సూట్ కావు. రైట్. మీ సూటబిలిటీ ఉందా లేదా అనేటటువంటిది కూడా ఆ వ్యాపారానికి చాలా కీలకం. కాబట్టి మన పరంగా అనలైజ్ చేసుకోవాలి, పొటెన్షియల్ పరంగా అనలైజ్ చేసుకోవాలి, మార్కెట్ ఆపర్చునిటీ పరంగా అనలైజ్ చేసుకోవాలి, భవిష్యత్తులో స్కేలబిలిటీ అంటే ఈ వ్యాపారం ఎదగడానికి అవకాశం ఉందా లేదా అనేటటువంటిది కూడా మీరు అర్థం చేసుకోవాలి. రైట్. సో ఇక్కడ ఏంటంటే, ఒక చిన్న షాప్ పెట్టారనుకుందాం మనం. ఎగ్జాంపుల్, ఏదైనా ఒక స్ట్రీట్లో మీరు ఒక షాప్ ఓపెన్ చేశారు. సపోజ్ లెట్ us assume అది ఫుడ్ షాప్ అని అనుకుందాం. సో ఒక చిన్న వ్యాపారానికి అది ఎదగలిగినటువంటి దానికి ఒక లిమిటేషన్ ఉంటుంది. రైట్. అంటే ఆ ప్రాంతంలో అది రోజుకు 1000 రూపాయల వ్యాపారం చేయొచ్చు, 2000 చేయొచ్చు, 3000 చేయొచ్చు, 5000 చేయొచ్చు, 10,000 చేయొచ్చు, మహా అంటే 20,000, 50,000 కూడా చేయొచ్చు. అంతకుమింది ఇంకా ఆ వ్యాపారం ఎదగడానికి అవకాశం ఉంటుంది. అంటే ఇక్కడ హయ్యెస్ట్ పాయింట్ ఏదైతే ఉందో ఆ పాయింట్ను కూడా మనం గుర్తించగలగాలి. కాబట్టి ఆ స్థానానికి చేరుకొని మన లక్ష్యం పెద్దదైనప్పుడు ఈ ఒక్క చిన్న వ్యాపారంలోనే ఎక్కువ టైం స్పెండ్ చేసినా కానీ మీరు అనుకున్నటువంటి ఫలితాలు రావు. కాబట్టి మీరు ఆ వ్యాపారాలకు అనుగుణంగా మీ యొక్క విస్తరణ అనేటటువంటి ప్లాన్ను కూడా చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ప్రతి అంశాన్ని కూడా చాలా క్లియర్గా అనలైజ్ చేయాలండి. బిజినెస్ అనేటటువంటిది అంత సాధారణంగా అంత ఈజీ అయినటువంటి విషయం కాదు. రైట్. లెట్ మీ టెల్ యూ. ఎందుకనంటే నేను ఒక బ్యాంకర్గా నేను ప్రపంచవ్యాప్తంగా అనేక బిజినెస్లను చూశాను. అంటే చిన్నగా 10,000 రూపాయలు మొదలు పెట్టుకున్న దాని నుంచి కొన్ని 100 కోట్ల వ్యాపారాలు నిర్వహిస్తున్నటువంటి వాళ్ళతో కూడా, 1000 కోట్ల రూపాయల వ్యాపారాలు నిర్వహిస్తున్నటువంటి వాళ్ళతో కూడా ఇంటరాక్ట్ కావడము, నా వృత్తిలో భాగంగా అనేక మందితో రకరకాలైనటువంటి చర్చలు చేయడం అనేటటువంటిది ఇవన్నీ జరిగింది. సో ఇవన్నీ చూసిన తర్వాత నేను చెప్పదలుచుకున్న ఒక్క విషయం ఏంటంటే, మీరు అనుకున్నట్ల వ్యాపారం అనేటటువంటిది అంత సులభంగా, అంటే వ్యాపార విజయం అనేటటువంటిది అంత సులభం కాదు. పెట్టుబడి ఉన్న ఏ వ్యక్తి అయినా వచ్చి వ్యాపారం మొదలు పెట్టచ్చు, దానికేం అడ్డంకి లేదు. కావాల్సిన లైసెన్స్ తీసుకొని ఆ అవసరమైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ను డెవలప్ చేసుకొని మొదలు పెట్టచ్చు. వ్యాపారం మొదలు పెట్టడం అనేది ఎవరైనా చేసే పని. కానీ వ్యాపారంలో విజయం మాత్రం చాలా తక్కువ మంది విజయం సాధిస్తారు. కాబట్టి మీరు వ్యాపారం అనేటటువంటిది రంగంలో ఎదగాలనుకుంటే మీరు ఎప్పటికి కూడా ఆ రిమైనింగ్ 2-3% ఎవరైతే ఉన్నారో అందులో ఉండడానికి మీరు ప్రయత్నం చేయాలి. ఫెయిల్యూర్ ఆటోమేటిక్గా వస్తుంది, మీరు ఏం చేసినా చేయకపోయినా ఆటోమేటిక్గా వస్తుంది.
కాబట్టి మీ యొక్క లక్ష్యం ఎంత స్పష్టంగా నిర్దేశించబడాలంటే దానికి అనుగుణమైనటువంటి మొత్తం మీ యొక్క ప్రయత్నాలు కూడా ఎంత పర్ఫెక్ట్గా ఉండాలంటే మీరు అల్టిమేట్గా ఈ 2-3% లేదంటే 5 ఏళ్ళు దాటితే కేవలం 1% బిజినెస్లే మిగులుతాయి. కాబట్టి మీ అంతిమ లక్ష్యం ఎప్పుడు కూడా ఈ 1%లో నేను ఎలా ఉండాలి, నా వ్యాపారం ఎలా ఉండాలి అనేటటువంటిది మీరు తెలుసుకోగలిగిన రోజున మీరు విజయం సాధించడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే బేసిక్గా ఒక వ్యాపారాన్ని ప్రారంభించాలనేటటువంటి ముందు సాధారణంగా ఏం చేస్తారంటే ఏదో ఒకటి మొదలు పెట్టేస్తారు. అలా చేయకూడదండి. ఫస్ట్ మార్కెట్ రీసెర్చ్ అనేది మీరు కంపల్సరీగా చేయాలి. మార్కెట్ సర్వే అనేటటువంటిది చేయాలి. మార్కెట్ రీసెర్చ్ ఎలా చేయాలి, మార్కెట్ సర్వే ఎలా చేయాలి, తర్వాత వాటిని బేస్ చేసుకొని మన నిర్ణయాలు ఎలా చేయాలనేటటువంటివన్నీ కూడా మనం స్పష్టంగా తెలుసుకోవాలి. కొన్ని వ్యాపారాలకైతే 6 నెలల నుంచి సంవత్సరం రోజులు కూడా మార్కెట్ రీసెర్చ్ చేయడం అనేది జరుగుతుంది. దానికి ఒక నిర్దిష్టమైనటువంటి ఫ్రేమ్వర్క్ ఉంటుంది. ఎప్పుడైతే మనం ఈ ఫ్రేమ్వర్క్ను ఉపయోగించుకొని మనం సరైనటువంటి రీసెర్చ్ చేస్తామో అప్పుడు విజయం సాధించడానికి ఛాన్సెస్ పెరుగుతాయి. ఎప్పుడైనా కానీ ఎగ్జిక్యూషన్ క్యాపబిలిటీ, ఒకటి బిజినెస్ ప్లాన్ మనం పర్ఫెక్ట్గా చేసుకోగలగాలి. ఒకటి ఫస్ట్ మార్కెట్ రీసెర్చ్ అయిపోయిన తర్వాత మనం అది ఆ వ్యాపారంలో దిగాలని నిర్ణయించుకుంటే దానికి తగినటువంటి బిజినెస్ ప్లాన్ తయారు చేసుకోవాలి. మూడవది వచ్చేసేసి రిస్క్ మిటిగేషన్ ప్లాన్ అంటాను నేను. సో రిస్క్ మిటిగేషన్ ప్లాన్ ఏంటంటే ఈ వ్యాపారంలో రాగలిగినటువంటి, నాకు అర్థమైనటువంటిది, నేను ఫోర్సియబుల్ ఫ్యూచర్లో చూడగలిగినటువంటి అన్ని ఛాలెంజెస్ మీరు రాసుకోవాలి. రైట్. అంటే ఈ ప్రాబ్లం రావడానికి ఉంది, లేదంటే కాంపిటీషన్ పెరగవచ్చు, లేదంటే నాకు సరైనటువంటి పెట్టుబడి అందకపోవచ్చు, లేక ఎన్ని కారణాలు మీరు ఎన్ని ఊహిస్తారో ఈ వ్యాపారము విఫలం కావడానికి లేదా ఛాలెంజెస్ ఏవైతే నాకు ఎదురవుతాయని నేను భావిస్తానో వాటన్నిటినీ రాసుకోవాలి. ప్రతి అంశానికి మీ దగ్గర స్పష్టమైనటువంటి సమాధానం ఉండాలి. రైట్. ఈ సమస్య వస్తే నేను ఎలా ఎదుర్కొంటాను, లేదంటే మీరు పెట్టుకున్నటువంటి మ్యాన్ పవర్ మిమ్మల్ని మోసం చేసిపోవడం అనేది ఒక పాసిబిలిటీ ఇందులో, లేదా మిమ్మల్ని వదిలేసిపోవడం అని, మోసమే కాదు జనరల్గా వదిలేసిపోవడం కూడా తీసుకుందాం. వదిలేసి ఎప్పుడైనా వెళ్ళిపోవచ్చు అనేది రెండో పాసిబిలిటీ. రైట్. మరి వాళ్ళు వెళ్ళిపోతే కూడా నేను వ్యాపారాన్ని నిర్వహించుకోగలుగుతానా, అలా ఎన్ని రోజులు నిర్వహించుకోగలుగుతాను, కొత్త టీంని ఎలా బిల్డప్ చేసుకోగలుగుతాను, వీటన్నిటి అంటే ఇలా ప్రతి అంశాన్ని మీరు రాసుకొని ఎప్పుడైతే అంశానికి అంటే ఆ ఛాలెంజ్కి సంబంధించినటువంటి సొల్యూషన్ కూడా మీకు ముందే ఉండాలంటాను నేను. ఆ ఛాలెంజ్ వచ్చినప్పుడు కాదు. కొన్ని మన చేతిలో ఉండవండి. సపోజ్ ఒక న్యాచురల్ కెలామిటీ వచ్చింది, ప్రకృతి విపత్తు వచ్చింది, ఇలాంటి ఒక వరద వచ్చింది, ఇలాంటి ఇంకేదో జరిగింది. అటువంటివన్నీ అప్పుడు మనం వచ్చినప్పుడు మనం ఫేస్ చేయాల్సినటువంటి ఛాలెంజెస్. రైట్. కానీ సాధారణంగా ఎటువంటి సమస్యలు వస్తాయనేటటువంటిది గ్రహించి ఆ సమస్యలకు మీరు ఒక సొల్యూషన్ను కూడా మీరు, అది కూడా ఇన్ రైటింగ్. ఎప్పుడైనా గుర్తుంచుకోండి, మీరు వన్ ఆఫ్ ద ఫండమెంటల్ ప్రిన్సిపల్స్ ఏంటంటే చాలా మంది ఆలోచిస్తారు, నా మైండ్లో ఉంది అని అనుకుంటారు. ప్రతి విషయం కూడా నేను ఆలోచించారని చెప్పను, ప్రతి విషయం ఆలోచిస్తారు. కానీ వాళ్ళు ఎవ్వరు కూడా చాలా మంది ఏంటంటే రైటింగ్లో పెట్టరు. రైటింగ్లో పెట్టడం అనే దానికి ఒక మహత్తరమైనటువంటి శక్తి ఉందండి. రైట్. ఇప్పుడు మీతో ఇప్పుడు మాట్లాడుతున్నటువంటి ఈ టైంలో ఇక్కడ చూడండి, నేను ఎప్పుడైనా కానీ నన్ను ఆఫీస్లో కలిసినటువంటి వ్యక్తులు కానీ, లేదంటే నేను ఎవరితో చర్చించినా కానీ మీరు చూడండి ప్రతి విషయం ఇక్కడ మీకు కనపడుతుందో లేదో నాకు తెలియదు కానీ, సో మొత్తం బుక్లో నిక్షిప్తమై ఉంటుంది. రైట్. నేను చేసే ప్రతి ఆలోచన అది కోడి గీతలు కావచ్చు. రైట్. బట్ డెఫినెట్గా మాత్రము నిక్షిప్తమైనటువంటిది ఉంటుంది. ఎందుకంటే ఈ రైటింగ్ ఒక మహత్తరమైనటువంటి శక్తి ఉంది. తర్వాత మీరు రైటింగ్ చేసేటప్పుడు ఏంటంటే మనం ఎన్నో ఆలోచిస్తాం, కానీ పెన్ను పేపర్ మీద బుక్ మీద పెట్టాలంటే మాత్రం ఆలోచనలో స్పష్టత లేకుంటే మీరు పెట్టలేరు. రైట్. ఫస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే మీరు రాయడంలో స్పష్టత అనేటటువంటిది వస్తుంది. కాబట్టి మీ అందరికి కూడా నేను చేసేటటువంటి సజెషన్ ఏంటంటే ఈ రోజు నుంచి ఖచ్చితంగా మీరు ఒక డైరీనో బుక్కో మీకు ఏది వీలైతే అది పెట్టుకోండి. రైట్. కానీ మీ యొక్క ఆలోచనలు, మీరు చేసేటటువంటి ప్రతి ప్లానింగ్ అని ప్రతి ఒక్కటి కూడా పేపర్ మీద ఉండాలి. అదేవిధంగా మీ బిజినెస్ ప్లాన్ కూడా పేపర్ మీదనే ఉండాలి, మైండ్లో కాదు. నేను ఒక ఇంత పెడతాను, ఇంత పెట్టుబడి తెచ్చి పెడతాను, ఇంతమందిని తీసుకొస్తాను, ఇంతమంది ఇది చేస్తాను. నో, మైక్రో ఆస్పెక్ట్ కూడా పేపర్ మీద ఉండాలి. చిన్న విషయం కూడా. రైట్. ఎన్ని టేబుల్ కొంటాను, ఒకవేళ సపోజ్ మీ సర్వీస్ ఇండస్ట్రీ అనుకోండి, నా ఈ రూమ్లో 200 స్క్వేర్ ఫీట్ రూమ్లో నేను 3 టేబుల్స్ ఉంటాయి, 3 చైర్స్ ఉంటాయి,
కస్టమర్స్ కోసం 5 చైర్స్ ఉంటాయి, ఒక ఫోన్ ఉంటుంది, ఇలాంటి ఒక ప్రొజెక్టర్ ఉంటుంది. ప్రతి ఒక్కటి కూడా నిర్వచించబడాలి, ప్రతి ఒక్కటి కూడా పేపర్ మీద ఉండాలి, ప్రతి ఒక్కటి కూడా మీ యొక్క కళలో చూడగలగాలి. అంటే ఏంటంటే ఇమాజినేషన్లో చూడగలగాలి. దీస్ ఆర్ ఆల్ వెరీ వెరీ ఇంపార్టెంట్. వాటికి చాలా పవర్ఫుల్ శక్తి ఉంది. కాబట్టి ఈ రోజు నుంచి మాత్రం మీరు ఎన్ని ఐడియాలన్నా రానివ్వండి. మీకు 100 ఐడియాలు రావచ్చు, మనం 100 ఐడియాలు చేయలేం కదా. అల్టిమేట్గా చేయాల్సింది 1 2 పనులే స్టార్టింగ్. తర్వాత మేబీ మీరు ఆ 100 కంపెనీలు పెడతారేమో, అది వేరే సంగతి. కానీ మొదలు మాత్రం మీరు ఒకే ఒక చోట ఉండాలి. కాబట్టి ఆ మొదలుకు సంబంధించినటువంటి దాన్ని అరైవ్ కావాలన్నా కానీ ఈ 100 ఐడియాలు మీ బుక్లో ఉండాలి. దాంతో మీకు ఒక స్పష్టత వస్తుంది. ఈ 100లోంచి నేను ఒకదాన్ని ఎందుకు సెలెక్ట్ చేసుకుంటున్నాను అనేటటువంటి దాని మీద మీకు కూడా ఒక క్లారిటీ అనేటటువంటిది వస్తుంది. కాబట్టి ఈ రోజు నుంచి మీరు చేసే ప్రతి పని కూడా మీరు బుక్లో రాయడం అనేటటువంటిది ఒక మంచి అలవాటుగా మీరు చేసుకోండి. తర్వాత వ్యాపారంలో ఏంటంటే ఇందాక నేను చెప్పినట్ల ఒకటి ఫస్ట్ వచ్చేసి మార్కెట్ రీసెర్చ్ చేయాలి, సెకండ్ వచ్చేసేసి మీరు బిజినెస్ ప్లాన్ తయారు చేసుకోవాలి, థర్డ్ వచ్చేసి రిస్క్ మిటిగేషన్ ప్లాన్. అంటే ఛాలెంజెస్ ఏమేమి ఎదుర్కోవడానికి అవకాశం ఉంది, ఆ ఛాలెంజ్కి సంబంధించిన ప్రతి అంశానికి మీ దగ్గర ఒక సొల్యూషన్ ఉండాలి. సో ఇవన్నీ తయారు చేసుకున్న తర్వాత అప్పుడు మీరు ఒక వీలైతే కనుక ఒక మంచి బిజినెస్ కన్సల్టెంట్తోనో లేకుంటే ఒక మంచి అదే రంగంలో విజయం సాధించినటువంటి వ్యక్తితో కూడా చర్చించండి, కొంతమందితో చర్చించండి. దీనివల్ల కూడా మీకు అనేక విషయాలు తెలుస్తాయి. రైట్. తర్వాత ఇంకొకటి లైఫ్లో ఒక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే అండి, ఒక మంచి మెంటర్ అనేటటువంటి వ్యక్తి మనకు ఉండాలండి. రైట్. సో ఎందుకనంటే మనం చేసేటటువంటి ఆలోచనలు, మనం చేసేటటువంటి పనులు, దాని యొక్క ప్రభావం ఎలా పడుతుందో మనకు ఆ దశలో అర్థం కాకపోవచ్చు. కాకపోతే మెంటర్ అని ఉన్నప్పుడు సరైనటువంటి మెంటర్ అయితే, నేను అనేటటువంటిది అంటే ఏదో ఒక మెంటర్ కాదు, సరైనటువంటి మెంటర్ ఉన్నట్లయితే మనకు ప్రతి దశలో కూడా దిశానిర్దేశం అనేటటువంటిది చేయగలుగుతారు. ఇక్కడ మనం మెంటర్ కూడా అదే రకమైనటువంటి గౌరవం ఇస్తే వాళ్ళు ఇంకా ఎక్కువ ఇన్వాల్వ్ కాగలుగుతారు. వాళ్ళు ఏదో చెప్తున్నారులే అనేటటువంటిది మనం వదిలేసేసుకుంటే వాళ్ళు కూడా పట్టించుకోరు. దానివల్ల ఆయనకు వాళ్ళకు మెంటర్స్ పోయేటటువంటిది ఏమి ఉండదు. కాబట్టి ఒక మంచి మెంటరింగ్ వ్యవస్థను మనం కనుక పెట్టుకున్నట్లయితే, ఒక మంచి మెంటర్ను మనకు తోడుగా ఉంచుకున్నట్లయితే కనుక వ్యాపారంలో మంచి విజయాలు సాధించడానికి అవకాశం ఉంటుంది. తర్వాత వ్యాపారంలో విజయం సాధించడానికి ఒక ప్రిన్సిపల్, ఒక మంచి సక్సెస్ఫుల్ ఎంటర్ప్రెన్యూర్ని అడిగితే అతను ఒకటే చెప్పాడండి. ఏంటంటే ఇట్ ఈజ్ ఓపీటీ ఓపీఎం అన్నాడు. ఏమన్నాడు? ఓపీటీ ఓపీఎం. అంటే ఓపీటీ అంటే ఏంటంటే అదర్స్ పీపుల్ టైం, ఓపీఎం అంటే అదర్స్ పీపుల్ మనీ. ఈ రెండే మీ వ్యాపారాన్ని నిర్దేశిస్తాయి అని చెప్పాడు అతను. అంటే అర్థం ఏంటంటే ఇతరుల సమయాన్ని నువ్వు సద్వినియోగంగా వాళ్ళది వినియోగించుకోగలగాలి. అంటే వాళ్ళ యొక్క శక్తియుక్తులను, వాళ్ళ యొక్క టైంను నువ్వు యూటిలైజ్ చేసుకోగలగాలి. నువ్వు ఒక్కడివే ఎంత కష్టపడినా లాభం లేదు. అంటే అక్కడ చెప్పేటటువంటి అండర్లైన్ ప్రిన్సిపల్ ఏంటంటే నేను ఒక్కడనే కష్టపడతానంటే లాభం లేదు, నీ కష్టానికి కూడా ఒక లిమిటేషన్ ఉంటుంది. కాబట్టి నువ్వు ఎప్పుడైతే ఇతర పీపుల్ అంటే ఇతర ప్రజల యొక్క సమయాన్ని నువ్వు సద్వినియోగం చేసుకొని సమర్థవంతంగా వాళ్ళని వినియోగించుకోగలుగుతావో నీ విజయానికి మంచి స్టెప్ అనేటటువంటిది ఏర్పడుతుంది. ఇక రెండవది అదర్స్ పీపుల్ మనీ. అంటే ఇక్కడ మీనింగ్ ఏంటంటే మనం పెట్టుబడి పెట్టడానికి కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. నా దగ్గర 10,000 ఉండొచ్చు, 1,00,000 ఉండొచ్చు, ₹1,00,00,000 ఉండొచ్చు, 10 కోట్లు ఉండొచ్చు. కానీ అంతకు మించి మన దగ్గర సామర్థ్యం అంటే సంస్థ పెరిగే కొద్దీ, వ్యాపారం పెరిగే కొద్దీ అవసరమైన పెట్టుబడి అంతా కూడా మనం సమీకరించుకునేటటువంటి శక్తి మన దగ్గర ఉండకపోవచ్చు. కాబట్టి ఇక్కడ ఏంటంటే ఇతరుల యొక్క మనీని మనం సమర్థవంతంగా ఎలా వినియోగించుకోగలుగుతాం, వాళ్ళకి ఎటువంటి అవకాశాలను ఇవ్వగలుగుతాము అంటే బేసిక్గా అర్థం ఏంటి? ఒక పార్ట్నర్షిప్ రూపంలో తీసుకురావడము, ఒక కంపెనీ రూపంలో తీసుకురావడము, ఇక రకరకాలైనటువంటి మార్గాలు ఉన్నాయి. అంటే మనం వ్యాపారంలో చక్కగా ఎదగాల, విజయం సాధించాలంటే 2 things ఆర్ ఇంపార్టెంట్. ఇతరుల సమయాన్ని మనం సమర్థవంతంగా వినియోగించుకోవడము, ఇతరుల యొక్క డబ్బును కూడా మనం సమర్థవంతంగా సమీకరించుకోగలగడం. ఇక్కడ నేను చెప్పేది చట్టబద్ధంగా సరైన విధంగా చేయడం అనేటటువంటి. ఇద్దరు తీసుకోవడం అంటే వాళ్ళకి తెలియకుండా తీసుకొని వచ్చి పెట్టడము, లేదంటే వాళ్ళని మోసం చేసి పెట్టడం, ఇవి కాదు నేను చెప్పేటటువంటి. ప్రతి ఒక్కటి చట్టబద్ధంగా సమర్థవంతంగా మనం ఏ విధంగా తీసుకొని మన వ్యాపారాన్ని మంచిగా మనము వినియోగిస్తూ మనం ఎదుగుతూ వాళ్ళకు కూడా ప్రయోజనం కలిగించగలుగుతాం అనేటటువంటిది ఒకటి. సో ఫండమెంటల్ ప్రిన్సిపల్ గుర్తుపెట్టుకోండి. వ్యాపారంలో మంచి, ఇప్పుడు మీరు ఏ కంపెనీనైనా తీసుకోండి అండి, పెద్ద కంపెనీలు ఏవైనా తీసుకోండి. ఈ రోజు అనంతంగా ఎదుగుతున్నటువంటి ఈ కంపెనీలన్నీ కూడా ఏవైతే ఉన్నాయో, రైట్, సో వాళ్ళు డబ్బు ఎక్కడి నుంచి సేకరిస్తున్నారు? స్టాక్ ఎక్స్చేంజ్, రైట్ కదా, స్టాక్ లో లిస్టింగ్ అంటే మార్కెట్ లో లిస్టింగ్ చేయడం ద్వారా కానీ, లేదంటే యాంకర్ ఇన్వెస్టర్స్ ద్వారా కానీ,
పార్ట్నర్స్ ద్వారా కానీ, ఏంజల్ ఇన్వెస్టర్స్ ద్వారా కానీ, వెంచర్ క్యాపిటలిస్ట్ ద్వారా కానీ, ప్రైవేట్ ఈక్విటీ ద్వారా కానీ, లేదంటే కొన్ని రకాలైనటువంటి అప్పులు తీసుకోవడం ద్వారా కానీ, రకరకాలైనటువంటి ఈ మార్గాల్లో ఈ వేరే చోటు నుంచి పెట్టుబడి తీసుకొచ్చి వాళ్ళ వ్యాపారాలను విస్తరించగలుగుతున్నారు, వ్యాపార రంగంలో ఉన్నటువంటి అవకాశాలను అందుకోగలుగుతున్నారు. కాబట్టి వీటన్నిటి మీద కూడా మనకు ఒక సమర్థవంతమైనటువంటి అవగాహన ఉండాలి. ఎందుకంటే వ్యాపారానికి పెట్టుబడి అనేటటువంటిది ఇంధనం కదా. పెట్టుబడి లేకపోతే వ్యాపారాన్ని ముందుకు తీసుకుపోవడం చాలా కష్టం. అది మనం ఒప్పుకొని తీరాల్సినటువంటి అంశం. కాబట్టి కాకపోతే పెట్టుబడి మన దగ్గర ఉండొచ్చు, లేకపోవచ్చు. రైట్, ఉంటే సరే మీ యొక్క క్యాపిటల్ని వినియోగించుకోండి. లేకపోయినా కానీ మీరు ఏ ఏ సోర్సెస్ ఉన్నాయి, మనం ఏ విధంగా మా ఫండ్స్ని రేజ్ చేయగలమనే దాని మీద మనకు స్పష్టత ఉండాలి. ఆ ఫండ్స్ని రేజ్ చేసి పెట్టగలిగినటువంటి వ్యక్తులతో లేదా సంస్థలతో మనం టచ్లో ఉండాలి. రైట్, ఎందుకంటే మీకు తెలిసినంత మాత్రాన అన్ని కంప్లీట్ చేసుకొని మీరు ఒక్కరే పోయి అప్రోచ్ కావడం అనేటటువంటిది కష్టతరమైనటువంటి విషయం. ఈరోజు సపోజ్ ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి మీకు. ఇప్పుడు నేను ఢిల్లీలో ఉన్నటువంటి ఒక పెద్ద ఏంజల్ ఇన్వెస్టర్స్ నెట్వర్క్తో నాకు అనుబంధం ఉంది. రైట్, అంటే సంహౌ ఐఎమ్ అసోసియేటెడ్ విత్ దెమ్. రైట్, సో 500 పెద్ద పెద్ద ఇన్వెస్టర్స్ దాంట్లో ఉన్నారు. రైట్, మొన్న రీసెంట్గా ఢిల్లీలో జరిగినటువంటి ఒక వెల్త్ సమ్మిట్ కూడా నన్ను జడ్జిగా పిలవడం జరిగింది. రైట్, సో ఇప్పుడు సపోజ్ మీరు ఒక వ్యాపార ఐడియాతో వస్తారు, ఒక స్టార్టప్ ఐడియాతో మీరు వచ్చారనుకోండి. మీరు నేరుగా 500 మంది పెద్ద పెద్ద ఇన్వెస్టర్ని చేరగలుగుతారా? చాలా కష్టం. రైట్, ఒకవేళ మరీ మీరు తీవ్రంగా ప్రయత్నిస్తే ఏదైనా అవకాశం దొరికితే దొరకొచ్చేమో ఒకరిద్దరితో, కానీ ఇంత పెద్ద నెట్వర్క్ను టచ్ చేయడం అనేటటువంటిది అంత ఈజీ విషయం కాదు. సపోజ్ స్వయం ఉపాధి లాంటి సంస్థలతోనో లేదంటే వ్యక్తిగతంగా నాలాంటి వ్యక్తులతోనో మీరు ఏదో రకంగా టచ్లో ఉన్నారనుకోండి, అట్లీస్ట్ ఒక పాయింట్ అంటే అక్కడికి చేరడానికి మాత్రమైతే అవకాశం వస్తుంది కదా. ఆ తర్వాత వాళ్ళు పెట్టుబడులు పెడతారా పెట్టారా అనేది వాళ్ళ వ్యక్తిగత నిర్ణయం, దాన్ని మనం ఏం చెప్పలేము. కానీ వాళ్ళని చేరడానికి మాత్రం ఒక మార్గం అనేది మీకు దొరుకుతుంది కదా. సో ఇటువంటి నెట్వర్క్ను డెవలప్ చేసుకోవాలి. నేను చెప్పదలుచుకున్న అంశం ఏంటంటే, ఆల్వేస్ గుర్తుపెట్టుకోండి, వ్యక్తిగత జీవితంలో యువర్ నెట్వర్క్ ఈజ్ నెట్వర్క్ అంటారు. నెట్వర్క్ ఈజ్ నెట్వర్క్ అంటే నీకు ఎంత విస్తృతమైనటువంటి నెట్వర్క్ ఉంటే నీ యొక్క నెట్వర్క్ కూడా అంత పెద్దగా ఉన్నట్ల లెక్క. అంటే నీ ఆస్తి అనేటటువంటిది నీ నెట్వర్కే, సింపుల్గా తెలుగులో చెప్పాలంటే. రైట్, కాబట్టి మంచి నెట్వర్క్ను బిల్డప్ చేసుకోవడం కూడా ఒక సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ కావాలనుకున్నటువంటి వ్యక్తికి మీరు తీసుకోవాల్సినటువంటి ఒక ప్రధానమైనటువంటి నిర్ణయం. ఇప్పుడు రీసెంట్గా మనకు షార్క్ ట్యాంక్ అనేటటువంటి ప్రోగ్రామ్ కూడా ఒకటి వస్తూ ఉంది కదా. ఎక్కడైతే కొంతమందికి తెలిసి ఉండొచ్చు, టీవీలో కూడా వస్తుంది. దాంట్లో మీ ఐడియాని పిచ్ చేస్తారు, లేదంటే మీరు చేస్తున్నటువంటి బిజినెస్ అక్కడ ఇన్వెస్టర్స్కి చెప్తారు. సో దాంట్లో నుంచి వాళ్ళు కొంత నచ్చితే కనుక పెట్టుబడి, సింపుల్గా కాన్సెప్ట్ అయితే ఇదే. రైట్, సో అటువంటి దానికి కూడా ఒక కంపెనీ దీనికి వెళ్ళేటటువంటి వాళ్ళని ట్రైనింగ్ ఇవ్వడానికి ఒక ప్రోగ్రామ్ ప్లాన్ చేసింది. రైట్, ఆ ప్రోగ్రామ్ ప్లాన్ చేసినప్పుడు దానికి చీఫ్ మెంటర్ అండ్ కోచ్గా నన్ను అప్రోచ్ అయ్యి తీసుకోవడం అనేటటువంటిది జరిగింది. అది ఇంకా లాంచ్ కాలేదు, ఆ ప్రోగ్రామ్ అనేటువంటి ఆ కోచింగ్ అనేటువంటి లాంచ్ కాలేదు. కానీ బట్ నేను ఎందుకు చెప్తున్నాను అంటే, మనకు ఉండేటటువంటి నెట్వర్క్, నాకు కూడా అవకాశం ఎలా లభించింది అది చూడండి. ఫస్ట్ పాయింట్. రైట్, ఓకే, నాకు కొన్ని రకాలైనటువంటి క్యాపబిలిటీస్ ఉండొచ్చు, అది పక్కన పెడదాం. బట్ బేసిక్గా అగైన్ దట్ ఆపర్చునిటీ హాస్ కమ్ బికాస్ ఐ ఆమ్ అసోసియేటెడ్ విత్ దట్ టైప్ ఆఫ్ నెట్వర్క్. అర్థమైందా? దేశవ్యాప్తంగా అంత పెద్ద ప్రోగ్రామ్కు కోచింగ్ వెళ్ళేటటువంటి వాళ్ళని తయారు చేయాలనేటటువంటి కంపెనీకి ఒక ఆలోచన వస్తే, ఆ కంపెనీ నన్ను అప్రోచ్ అయింది అని అంటే, ఇట్స్ బేసికల్గా శ్రీధర్ అనే వ్యక్తి ఆ కంపెనీకి తెలియాలి కదా, ఇట్లా ఒక వ్యక్తి ఉన్నాడు అనేటటువంటిది. అది ఎలా తెలుస్తుంది? నెట్వర్క్ ద్వారా తెలుస్తుంది. సో నేను ఇక్కడ చెప్పదలుచుకుంది ఏంటంటే, మీరు కూడా మంచి నెట్వర్క్ను డెవలప్ చేసుకున్నప్పుడు మీకు అవకాశాలు అనేటటువంటివి విస్తృతంగా అనంతంగా పెరగడానికి అవకాశం ఉంటుంది. ఇది వ్యాపారంలో ఇంకొక ప్రధానమైనటువంటి సూత్రం. చాలా మంది ఏం చేస్తుంటారంటే నెట్వర్క్ను డెవలప్ చేసుకోవడానికి చూడాలి. రైట్, తమకు తాముగా కష్టపడుతుంటారు, అందుకే కష్టమే మిగులుతుంటారు. అర్థమైందా? ఒక మంచి మెంటరింగ్ వ్యవస్థ ఉండాలి, మెంటర్స్ ఉండాలి, మంచి నెట్వర్క్ మన దగ్గర ఉండాలి. ఎందుకంటే ఎప్పుడు ఈ నెట్వర్క్ మనకి ఎక్కడ అవసరం పడుతుందో మీకు నాకు కూడా ఈరోజు తెలియదు. రైట్, అవసరం పడినప్పుడు మనకు తక్షణం స్పందించేటటువంటి నెట్వర్క్ను మనము సృష్టించుకొని ఉండడమే, అదే మనకు పెద్ద ఆస్తి. సో ఇదొక రెండో పాయింట్ మీరు గుర్తుపెట్టుకోండి. తర్వాత బిజినెస్లో
విజయం సాధించడానికి ఇంకొక ప్రధానమైనటువంటి సూత్రం ఏంటంటే సాయి షిరో హోండా అనేటటువంటి వ్యక్తి, రైట్, మన హోండా బైక్స్ ఉన్నాయి కదా, దాని ఒరిజినల్ కంపెనీ ఓనర్ జపాన్లో. అతను బేసిక్ ఒక మెకానిక్, అంటే బైకులను రిపేర్ చేసేటటువంటి మెకానిక్. ఆ హోండా మెకానిక్ ఉన్నప్పుడు కేవలం తన జీవితాన్ని మెకానిక్గా తను భావించలేదు, ఆ వృత్తిని ప్రేమించాడు. ఎంతగా ప్రేమించాడనంటే దాంట్లో ఉండేటటువంటి ప్రతి మైన్యూట్ ఆస్పెక్ట్ను అతను నేర్చుకొని తెలుసుకొని ఇది ఒక గొప్ప వృత్తిగా భావించి ఒకానొక దశలో ఏం చేశాడంటే అతను గుర్తించాడు, ఏంటి, ఇప్పుడున్నటువంటి బైక్స్ అంతా కూడా మైలేజ్ ఎక్కువ ఇవ్వడం లేదు, దానివల్ల బైక్స్ యొక్క వ్యాపారం పెరగడం లేదు, ఎక్కువ మంది కొనడానికి భయపడుతున్నారు అనేటువంటి అంశాన్ని గుర్తించిన తర్వాత అతను ఏం చేశాడనంటే ప్రపంచంలోనే అత్యధిక మైలేజ్ ఇచ్చేటటువంటి ఇంజన్ను కనిపెట్టాడు. మీరు చేసే రంగంలోనే, మీరు చేసే పనిలోనే, అతను కేవలం మెకానిక్ అంటే మెకానిక్ గానే ఉండిపోయేవాడు. అతను తనను తాను మెకానిక్ గా భావించలేదు, అతను అద్భుతమైనటువంటి కళలు కన్నాడు. ఈ ఆటోమొబైల్ రంగంలో ఏదో విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకురావాలి, అద్భుతాలు సృష్టించాలని కళలు కన్నాడు. కాబట్టి అప్పట్లో హైయెస్ట్ మైలేజ్ ఇచ్చేటటువంటి పెట్రోల్ ఇంజన్ కనిపెట్టాడు. ఆ ఇంజన్ ద్వారా బైక్స్ లాంచ్ చేశాడు. ఆ బైక్స్ యొక్క శక్తిని ప్రూవ్ చేసుకోవడానికి అతను బైక్ రేసింగ్స్ లో పాల్గొన్నాడు, స్వయంగా పాల్గొన్నాడు. తర్వాత ప్రపంచానికి హోండా యొక్క శక్తి ఏంటో తెలియజేశాడు. ఈరోజు మీ అందరికీ తెలిసినటువంటిదే, హోండా బైక్స్ లో ఒకానొక దశలో ప్రపంచంలోనే నంబర్ 1 మైలేజ్ బైక్స్, తర్వాత హైయెస్ట్ సెల్లింగ్ బైక్స్, తర్వాత అంతేకాకుండా ఇప్పుడు మళ్ళా కార్స్, అనేక హోండా కార్స్, హోండా సిటీ, ఇవన్నీ కూడా తర్వాత కాలక్రమంలో అంత పెద్దదై ప్రపంచంలోనే ఒక పెద్ద ఇండస్ట్రియలిస్ట్ లో ఒక వ్యక్తిగా ఎదిగాడు. సో అగైన్ మనకి ఇంకోటి ఏం ప్రూవ్ చేస్తుంది, నువ్వు ఏ స్థాయిలో ఉన్నావు అనేటువంటిది ఇంపార్టెంట్ కాదు, నీ వృత్తిని నువ్వు ఎంత ప్రేమిస్తున్నావు, నువ్వు చేసేటటువంటి పనిలో నువ్వు ఎంత లీనమవుతున్నావు అనేటటువంటివి, నీ ఎంత గొప్పగా ఆలోచిస్తున్నావు అనేటటువంటివి నీకు అవకాశాలను కనుక్కోవడానికి, అవకాశాలను మీరు వెతుక్కోవడానికి, లేదా అవకాశాలు వెతుక్కుంటూ మీ దగ్గరికి రావడానికి కూడా అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి మిత్రులారా, రిపీటెడ్ గా మనం మాట్లాడే ప్రతి అంశంలో తెలుస్తున్నటువంటి అంశం ఏంటంటే నువ్వు ఏ స్థాయిలో ఉన్నా అద్భుతాలు చేయగలవు, ఎంతో ఉన్నత స్థాయికి ఎదగలవు. అది ఎదగాలంటే ఫస్ట్ నువ్వు ట్రాన్స్ఫార్మ్ కావాలి. నువ్వు ఆ విధమైనటువంటి యాటిట్యూడ్ను, ఆ విధమైనటువంటి మైండ్ క్యాపబిలిటీని నువ్వు పెంచుకోవాలి. ఎప్పుడైతే కనుక నువ్వు ఆ పని చేయగలుగుతావో అప్పుడు నీకు అవే దారులు అనేటువంటివి కనపడుతూ వస్తాయి. ఇక్కడ హోండా గారు చెప్పినటువంటి ఒక సూత్రం ఏంటంటే వ్యాపారంలో విజయం సాధించడానికి ఏం చేయాలి అంటే ఫ్యాన్ ఫిట్ అని, అంటే ఆయన ఆ విధంగా చెప్పలేదు, పూర్తిగా ఎక్స్ప్రెషన్ నేను చెప్తున్నాను. ఫ్యాన్ ఫిట్ అనేది అంటే ఏంటంటే ఫైండ్ ఏ నీడ్, ఫిల్ ఇట్. ఒక అవసరాన్ని గుర్తించు, ఆ అవసరాన్ని తీర్చు, అదే వ్యాపారం అన్నాడు, అదే వ్యాపార విజయం అన్నాడు. ఇక్కడ అతను గుర్తించినటువంటి వ్యాపారం ఏంటి, అప్పుడున్నటువంటి మోటార్స్, ఇంజన్స్, బైక్స్ ఎక్కువ మైలేజ్ ఇవ్వడం లేదు, అక్కడ అవసరం ఉంది. అవసరం ఏంటి, ఎక్కువ మైలేజ్ ఇచ్చేటటువంటి ఇంజన్స్ కానివ్వండి, బైక్స్ కానీ కావాలి ప్రపంచానికి. ఆ అవసరాన్ని గుర్తించాడు, అవసరాన్ని తీర్చాడు తన కృషితో. కాబట్టి ఊహించని ఎల్లలకు అతను చేరుకోగలిగాడు. అతను చెప్పే ప్రాథమిక వ్యాపార విజయ సూత్రం ఇది ఒక్కటే, ప్రతి చోట అతను అదే చెప్పాడు, అవసరాన్ని గుర్తించు, అవసరాన్ని తీర్చు, అదే వ్యాపారం. వ్యాపారం అంటే ఏదో డబ్బు పెట్టుబడి తీసుకొని వచ్చి నువ్వు సర్వీస్ ఇవ్వడమో, ఒక ప్రోడక్ట్ అవ్వడమో కాదు, అది ఏదైనా కావచ్చు, రైట్. సో కాబట్టి అవసరాన్ని గుర్తించు, అవసరాన్ని తీర్చు, ఫైండ్ ఏ నీడ్, ఫిల్ ఇట్, దట్స్ బిజినెస్. అంతే. వ్యాపారాన్ని ఒక్క సూత్రంలో చెప్పాలంటే ఇది. సో కాబట్టి ఈ సూత్రానికి అనుగుణంగా మీరు ఎప్పుడైతే కనుక మీ వ్యాపారాన్ని నిర్ణయించుకోగలుగుతారో అప్పుడు సక్సెస్ సాధించడానికి అవకాశం ఉంటుంది. తర్వాత వ్యాపారాన్ని మనం 3 రకాలుగా చేయొచ్చండి, రైట్. అంటే బేసిక్గా 3 టైప్స్ ఆఫ్ బిజినెసెస్ ఉంటాయి. ఒకటి మ్యానుఫ్యాక్చరింగ్, అంటే ఒక వస్తువును తయారు చేయడం. అంటే మనం ఒక కంపెనీ పెట్టాలి, దానికి సంబంధించినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి, ఈ మెషినరీ కొనుక్కోవాలి, ఇవన్నీ చేసి మనం ఒక వస్తువును ఉత్పత్తి చేస్తాం, ఆ వస్తువును మార్కెట్లో అమ్ముతాం. ఇది అంటే మ్యానుఫ్యాక్చరింగ్ అనేది ఒక టైప్ ఆఫ్ బిజినెస్ యాక్టివిటీ. రెండవది ఏంటంటే ట్రేడింగ్ యాక్టివిటీ. ట్రేడింగ్ అంటే ఏంటంటే బేసిక్గా ఎవరో తయారు చేసినటువంటి వస్తువులను మనం కొనుక్కొని ఇంకొకరికి అమ్ముతాం, రైట్. సో మ్యానుఫ్యాక్చరింగ్, ట్రేడింగ్. మూడవది ఏంటంటే సర్వీసెస్, సేవలను అందించడం. అంటే ఒక రైల్వే టికెట్ బుకింగ్ కావాలన్నా, లేదంటే ఇంకోటి కావాలన్నా అందించడం సేవలు. ఈ మూడిట్లో సాధారణంగా ఏంటంటే, తర్వాత ఇప్పుడు కంప్యూటర్స్ పరంగా అందించేటువంటి ఇవన్నీ కూడా సేవల కిందకే వస్తాయి, రైట్. సో మనిషి ఒక వ్యాపారంలో దిగాలనుకున్నప్పుడు మీ ముందు 3 మార్గాలు ఉంటాయి. ఫస్ట్ అది తెలుసుకోవాలి మీరు.
మీరు మ్యానుఫ్యాక్చరింగ్ రంగంలోకి ఎంటర్ కావాలనుకుంటున్నారా, ట్రేడింగ్ రంగంలోకి ఎంటర్ కావాలనుకుంటున్నారా, సర్వీస్ రంగంలోకి ఎంటర్ కావాలనుకుంటున్నారా? చాలా మందికి ఈ డిఫరెన్స్ కూడా తెలియకుండా సతతమయమైపోతూ ఉంటారు. ఏదో ఒకటి వ్యాపారం మొదలు పెట్టాలి. నో, మీకు చాలా స్పష్టంగా ఉండాలి. ప్రతి దానికి డిఫరెంట్ టైప్ ఆఫ్ స్కిల్ సెట్ అవసరమవుతుంది, ప్రతి దానికి డిఫరెంట్ టైప్ ఆఫ్ బడ్జెట్ అవసరమవుతుంది, ప్రతి దానికి ఎదగడానికి స్కోప్ కూడా డిఫరెంట్ ఉంటుంది. రైట్, యూ హ్యావ్ టు బి వెరీ వెరీ క్లియర్. ఐఎమ్ ఎంటరింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్, ఐఎమ్ ఎంటరింగ్ ట్రేడింగ్ సెక్టర్, ఐఎమ్ ఎంటరింగ్ సర్వీసెస్ సెక్టర్. సాధారణంగా ఏంటంటే ఈ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్లకు మనం ఎంటర్ కావాలంటే కొంత పెట్టుబడి కావాలి, మొత్తము దానికి సంబంధించినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా మనం డెవలప్ చేసుకోగలగాలి. ట్రేడింగ్ అనేటటువంటిది ఒక అద్భుతమైనటువంటి ఛాన్స్ ఏంటంటే మీరు ఈరోజు 10 రూపాయలకు ఒక వస్తువు తీసుకొచ్చి 12 రూపాయలకు అమ్మేయచ్చు. సింపుల్, ఎంత తక్కువ పెట్టుబడి. చాక్లెట్ కూడా ఆడ 5 రూపాయలు చాక్లెట్ తీసుకొచ్చి ఇక్కడ 6 రూపాయలకు అలాంటి 5-10 పైసలకు అమ్మేయచ్చు. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ట్రేడింగ్. కాకపోతే ట్రేడింగ్ లో ఏంటంటే మీకు తెలియాల్సింది ఎక్కడ తక్కువగా దొరుకుతుందో తెలుసుకోవాలి, ఎక్కడ మీరు అమ్మగలరో తెలుసుకోవాలి. రైట్, తర్వాత సర్వీసెస్ అనేటి ఏంటంటే అన్నిటికంటే తక్కువ పెట్టుబడితో ప్రారంభించడానికి అవకాశం ఉన్నటువంటి ఒక వ్యాపారం. తర్వాత దీన్ని అద్భుతంగా కూడా చాలా సక్సెస్ సాధించడానికి కూడా అవకాశం ఉన్నటువంటి రంగం. సో కాబట్టి మనము ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసిక్ గా వ్యాపారంలో దిగాలనుకున్నప్పుడు మనం ఏం చేయబోతున్నాం అనేటటువంటి దాని మీద స్పష్టత ఉండాలి. జీవితంలో స్పష్టత లేని ఏ పని చేయకూడదు. ఒకటి గుర్తుపెట్టుకోండి, మీకు 2 విషయాలండి చాలా చాలా క్లియర్ గుర్తుపెట్టు. ఎందుకు జీవితంలో మనుషులు అల్లాడుతూ ఉంటారు, మనుషులు ఎందుకు సతమతూ ఉంటారు, ఎంత ఏజ్ వచ్చినా ఎందుకు ఇంకా కాన్ఫ్లిక్ట్ వాళ్ళ మధ్య వస్తుంటది అని అంటే బేసిక్ ఏంటంటే, ఒకటి తన జీవితం పట్ల స్పష్టత లేకపోవడం, తను ఏం చేయాలనేటటువంటి దాని మీద స్పష్టత లేకపోవడం. రెండవది వచ్చేసేసి అర్థం కాని పనులను చేయడానికి ప్రయత్నించడం. మీరు జీవితంలో విజయం సాధించాలంటే మీకు అర్థం కాని ఏ పని చేయకూడదు, అది ఎంత గొప్పదైనా సరే. ఆ పనన్నా అర్థం కావాలా, లేదంటే మీరన్నా అర్థం చేసుకోవాలి. రైట్, సో ఎప్పుడైతే కనుక మీరు ఈ విధమైనటువంటి నిర్ణయం తీసుకొని ఒక విషయాన్ని బాగా అర్థం చేసుకొని దిగుతారో మీ సక్సెస్కు విజయానికి ఛాన్సెస్ చాలా పెరుగుతాయి. ఈరోజు మీరు ఒక కిరాణం షాపే మొదలు పెట్టాలనుకున్నారు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్, కిరాణం వ్యాపారం మీకు అర్థం కావాలా, అసలు కిరాణం అనే వ్యాపారం ఏంటి, ఎవరు వెళ్తారు, ఎందుకు కొంటారు, ఏ వస్తువులను కొంటారు, వాళ్ళు ఎక్కడి నుంచి తీసుకొస్తారు, దాన్ని సప్లై చేసే వాళ్ళు ఎవరు, ఆ సప్లై చైన్ ఏంటి, ఎక్క తక్కువలో దొరుకుతుంది, ఇప్పుడున్నటువంటి 10-20 షాపుల్లో నా షాపు నిలబడగలుగుతుందా, అసలు కిరాణం వ్యాపారంలో నేను ఎంటర్ కావాలన్నా వద్దా, ఇంత స్పష్టత మీలో ఉండాలి. ఆ వ్యాపారం అర్థం కావాలి. అందుకే మనము దాది బల్సారా అనేటటువంటి వ్యక్తి ఇండియాలో 1970లలో అనుకుంటాను ఎల్ఐసి ఆఫ్ ఇండియాలో, లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో ఒక ఆఫీసర్గా పనిచేసేవాడు. దాది బల్సారా అనేటటువంటి వ్యక్తి, అతను డైరెక్టర్ రిక్రూట్ ఆఫీసర్ అయినప్పటికీ అతని ఆలోచనలన్నీ కూడా వేరే ఉండింది. రైట్, సో అతను ఏంటంటే ఏదో జీవితంలో ఎదగాలి, పెద్దోడిని అయిపోవాలి అనేటటువంటి ఆలోచన అతనికి చాలా ఉండింది. సో అతను ఏం చేశాడు, ఎల్ఐసిలో చేసినటువంటి జాబ్ను రిజైన్ చేసేసి అవకాశాలు వెతుక్కుంటూ అమెరికాకు వెళ్ళిపోయాడు. రైట్, అమెరికాకు వెళ్ళిపోయిన తర్వాత అక్కడ అతనికి ఏం చేయాలనేటువంటి దాంట్లో అతని బేసిక్గా కెమిస్ట్రీ స్టూడెంట్, కెమిస్ట్రీకి సంబంధించినటువంటి కొంత నాలెడ్జ్ ఉంది. అదే టైంలో అతనికి వ్యక్తిగతంగా హాబీ ఏంటంటే ఈ హస్తరేఖలు చూడడం, చేతి చూడడం, ఇట్లాంటివి కొన్ని పామిస్ట్రీకి సంబంధించినటువంటి కొన్ని ఏదో అతనికి నాలెడ్జ్ ఉంటా. సో అతను బేసిక్ అక్కడ వెళ్ళిన తర్వాత ఈ పామిస్ట్రీ చూడడం అనేటటువంటి దాన్ని అక్కడ అతను మొదలు పెట్టాడు. బేసిక్గా అంటే ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడు అతనికి జీతం చాలా నార్మల్ జీతం ఆ రోజుల్లో 70s లో. రైట్, అంత జీతాన్ని, అదే అప్పటికి పెద్దది, అంత తక్కువ జీతమైనా అది వన్ ఆఫ్ ద వెరీ గుడ్ జాబ్స్. అయినా అది వదిలిపెట్టిన అక్కడ పోయిన తర్వాత హస్త సాముద్రికం పామిస్ట్రీ ద్వారా అతను అక్కడ కొంతమందితో పరిచయాలు, అంటే హౌ హీ హాస్ డెవలప్డ్ ద నెట్వర్క్ అనేది ఇక్కడ మీరు ఆలోచించాలి. ఆయన హస్త సాముద్రికం చేశాడా, ఇంకోటి చేశాడా అనేది కాదు, తన పేరుని ఎలా ప్రపంచం గుర్తించే విధంగా చేసుకోగలిగాడు, అక్కడ ఉన్నటువంటి నలుగురితో పరిచయాలు ఎట్లా పెంచుకోగలిగాడు అనేది ఇక్కడ మనం వ్యాపార పరంగా గమనించాల్సినటువంటి అంశం. సో ఎప్పుడైతే అతను ఒక నెట్వర్క్ను డెవలప్ చేసుకోగలిగాడో స్లోగా అతను తర్వాత రకరకాలైనటువంటి ఆపర్చునిటీస్ను చూసుకుంటూ ఒకానొక దశలో ఏం చేశాడంటే ఈ వ్యాపారాన్ని ఆపర్చునిటీస్ వెతుక్కునేటటువంటి దాంట్లో భాగంగా సింగపూర్కు రావడం జరిగింది. ఆ సింగపూర్ దగ్గర అతనికి ఇదే రకమైనటువంటి ఈ హస్తరేఖ వీటిలో ఒక అమ్మాయి వచ్చి కలిసింది. తను చాలా మంచి బిజినెస్ ఓనరు,
కానీ అతను చనిపోవడం, హస్బెండ్ చనిపోవడం అనేది జరిగింది. తను కొన్ని రకాలైనటువంటి ప్రాబ్లమ్స్లో ఉంది. అటువంటి పరిస్థితుల్లో తను ఏం చేసిందంటే ఇతనితో పరిచయం అయింది. ఇతనితో పరిచయం అయిన తర్వాత కాలక్రమంలో రైట్ ఆమెకి ఈ రకమైనటువంటి ఏమంటాము మనము లేడీస్ ప్రోడక్ట్స్ ఉంటాయి కదండి, బ్యూటీ ప్రోడక్ట్స్. ఆ బ్యూటీ ప్రోడక్ట్స్ తయారు చేసేటువంటి కంపెనీ ఉందన్నమాట. రైట్. సో దానికి సంబంధించి తను ఇతనితో చెప్పింది, ఈ కంపెనీ ఉంది కానీ నష్టాల్లో నడుస్తుంది, ఇది నా వల్ల కావడం లేదు, అమ్మేయాలనుకుంటున్నాను అని చెప్పి. బేసిక్గా ఇతను కూడా కెమిస్ట్రీ స్టూడెంట్. రైట్. వాటితో అనుసంధానం చేసుకోగలిగాడు. తర్వాత ఏం చెప్పాడంటే ఆ కాలక్రమంలో వీళ్ళిద్దరు పెళ్లి చేసుకున్నారు. ఫస్ట్ పాయింట్. రైట్. సో పెళ్లి చేసుకున్న తర్వాత ఇతను ఆ వ్యాపారం పట్ల నేను దీన్ని ఒక ఛాలెంజింగ్ గా తీసుకొని ముందుకు తీసుకుపోవడానికి ప్రయత్నం చేస్తానని చెప్పాడు. రైట్. ఎప్పుడైతే ప్రయత్నం చేస్తానని చెప్పాడో అతను భార్యకు 2 కండిషన్స్ పెట్టాడు. ఏంటంటే నేను సిన్సియర్గా ప్రయత్నం చేస్తాను, తను మధ్యలో రాకూడదు, అంటే వచ్చి డిస్టర్బ్ చేయకూడదు, అంటే ఇది చేస్తున్నావు అది చేస్తున్నావు ఇలా చేయకూడదు అలా చేయకూడదు, అంటే ఎటువంటి కంట్రోల్డ్ ఎన్విరాన్మెంట్ లేకుండా ఉంటే గనక నేను దీన్ని తీసుకోవడానికి ప్రయత్నం చేస్తాను అని చెప్పి ఆమెను ఒప్పించాడు. తర్వాత రకరకాలైనటువంటి సెంట్స్ ఇవన్నీ రకరకాల ఆయన ప్రయోగాలు చేసేసి ఈ అరోమా ఇటువంటివి చేసేసి ఒక పర్ఫ్యూమ్ను రిలీజ్ చేశాడు. ఆ పర్ఫ్యూమ్ కూడా భార్య పేరు క్రిస్టినా అనే పెట్టుకున్నాడు. అక్కడి నుంచి దాది బల్సారా జైత్రయాత్ర మొదలైంది. రైట్. ఇక ప్రపంచంలో ఊహించినటువంటి అద్భుతమైనటువంటి విజయాలను ఆ కంపెనీ సాధించగలిగింది. కాలక్రమంలో అతను కొన్ని వేల కోట్ల రూపాయల సంస్థలకు అధిపతిగా ఎదిగాడు. రైట్. అంటే ఒక కంపెనీలో పనిచేసుకుంటున్నటువంటి ఒక వ్యక్తి కూడా పరిస్థితుల ప్రభావం కావచ్చు, లేకపోతే తనకున్నటువంటి లక్ష్యాల కారణంగా ఎప్పుడైతే ధైర్యంతో అడుగులేసి ప్రపంచానికి విస్తరించడానికి ప్రయత్నించాడో అతనికి ఈ విధమైనటువంటి అవకాశాలు లభించడము, వాటిని అతను వినియోగించుకోవడము, చిట్ట చివరికి వేల కోట్ల రూపాయల సంస్థలను అతను పెంపొందించడం అనేది జరిగింది. ఇక్కడ దాది బల్సారా చెప్పేటటువంటి అంశం ఏంటంటే అతను నీకు క్యాష్ కావాలంటే, అంటే డబ్బు కావాలంటే, అంటే నువ్వు డబ్బు సంపాదించాలంటే నీ దగ్గర కేఎస్హెచ్ ఉండాలా అని అంటాడు. సిఏఎస్హెచ్ కావాలంటే నీ దగ్గర కేఎస్హెచ్ ఉండాలి. కేఎస్హెచ్ ఏంటంటే ఫస్ట్ ఈజ్ నాలెడ్జ్. నువ్వు ఏ వ్యాపారం చేస్తున్నావో, ఏం చెయ్యాలనుకుంటావో జీవితంలో ఆ రంగానికి సంబంధించినటువంటి పరిపూర్ణ జ్ఞానం నీ దగ్గర ఉండాలి. రైట్. ఫస్ట్ స్టార్ట్స్ విత్ నాలెడ్జ్ అని అంటాడు అతను. రెండవది ఏంటంటే యాటిట్యూడ్. నువ్వు ఆ వ్యాపారానికి సహజ సిద్ధంగా ఎంతగా నువ్వు సరిపోతావు. అందరూ అన్ని వ్యాపారాలకు సరిపోరు. ఆ వ్యాపారానికి సహజ సిద్ధంగా సరిపోగలిగినటువంటి శక్తియుక్తులు లేదా నీ యొక్క ఇది నీ దగ్గర ఉండాలని అంటాడు. తర్వాత నువ్వు సర్వీస్ చేయడానికి సిద్ధంగా ఉండాలి. ప్రతి ఒక్కటి డబ్బుతోనే చూసుకోలేదు. ఇంకొకటి ఏంటంటే నీ హ్యాబిట్స్ పర్ఫెక్ట్గా ఉండాలి. ఎందుకంటే మనం జీవితంలో ఎంతో మందిని చూస్తుంటాం, ఊహించినటువంటి స్థాయికి ఎదిగిపోయి ఫర్ట్ అని పడిపోయినటువంటి ఎంతో మంది వ్యక్తుల్ని మనము జీవితంలో చూస్తుంటాం. దీనికి మెయిన్ ఏంటంటే హ్యాబిట్స్ మీద కంట్రోల్ ఉండాలి అనేటటువంటిది. నువ్వు ఎంత ఎత్తుగానే ఎదగొచ్చు, ఎదగిన తర్వాత ఎదిగిన ఎత్తును నిలబెట్టుకోవడం కూడా చాలా కష్టం. అది నిలబెట్టుకోవాలంటే నువ్వు హ్యాబిట్స్ పరంగా కానీ నీ యొక్క యాటిట్యూడ్ పరంగా కానీ నువ్వు చాలా చాలా సమర్థవంతంగా నిన్ను నువ్వు ట్రాన్స్ఫార్మ్ చేసుకుంటూ ఉండాలి. ఈ రోజు కూడా నేను ఎక్కడో చదివాను, బిర్లా గ్రూప్లో వాళ్ళ పిల్లలను రైట్ బయట ఎక్కడ తిరిగినా రాత్రి 8 గంటలకంతా ఇంట్లో ఖచ్చితంగా వచ్చి అందరితో కలిసి వాళ్ళు భోంచేయాల్సిందే. అంటే ఇంత వేల కోట్ల లక్షల కోట్ల సామ్రాజ్యం స్థాపించినా కానీ పిల్లలకు పర్మిషన్ లేదు. ఇంట్లో వాళ్ళకి ఎవరికి పర్మిషన్ లేదు. నీ బయట ఇష్టం వచ్చినట్టు తిరగడానికి, ఎక్కడంటే అక్కడ ఉండడానికి పర్మిషన్ లేదు. ఖచ్చితంగా వాళ్ళు టయానికి ఇల్లు చేరుకోవాలి, ఇంట్లో అందరు కలిసి భోంచేయాలి. అంటే కొన్ని నియమాలు, ఇవన్నీ హ్యాబిట్స్. అంటే ఇవన్నీ కూడా ఏం తెలియజేస్తాయంటే మనం ఊహించినటువంటి ఒక కొత్త ఆలోచన విధానాన్ని, సామ్రాజ్యాన్ని మనకు తెలియజేస్తాయి. నువ్వు ఎదగాలంటే ఎటువంటి పరిస్థితులు ఉన్నా కానీ నిన్ను, నీ యొక్క కుటుంబాన్ని కూడా నియంత్రణలో ఉంచుకోవడం. నియంత్రణ అంటే బేసిక్గా వాళ్ళని కంట్రోల్ చేయడం అని కాదు నేను అనేది, మంచి అలవాట్ల ప్రకారము వాళ్ళని సరైనటువంటి మార్గనిర్దేశం చేయగలిగినటువంటి పరిస్థితులు ఉండాలి. కాబట్టి ఇవన్నీ ఉన్న రోజున నీ దగ్గరికి ఆటోమేటిక్గా క్యాష్ వస్తుంది అని అతను చెప్తారు. అర్థమైందా? సో క్యాష్ అనేటటువంటి డబ్బు సంపాదన అనేటటువంటి వాటి వెనక ఇంత యొక్క ఫిలాసఫీ. తర్వాత నేను ఎక్కడో చదివాను ఇంకొకటి కూడా, ఇన్ఫోసిస్ నారాయణమూర్తి గారు, సుధామూర్తి గారు వేల కోట్ల రూపాయల ఆస్తులను వాళ్ళ ఇన్ఫోసిస్ కంపెనీని పెట్టడం ద్వారా ఈరోజు అంత ఉన్నత స్థాయికి ఎదిగినా కానీ ఇప్పటికి కూడా బెంగళూరులో కేవలం 3 BHK రూమ్లో ఉంటారని, అంటే 3 BHK ఫ్లాట్లో ఉంటారని, అపార్ట్మెంట్స్లో. అంటే అంత సాధారణమైనటువంటి జీవితాన్ని వాళ్ళు గడుపుతున్నారు అనేటటువంటిది.
తర్వాత వాళ్ళ పిల్లల్ని కూడా చాలా వరకు సాధారణంగా, ఇప్పుడంటే పెద్దోళ్ళు అయిపోయారు, సెటిల్ అయిపోయారు, కానీ వాళ్ళని పెంచేటటువంటి క్రమంలో వాళ్ళు అంత ఆస్తిపరులైనా కానీ ఏ రోజు కూడా 5 స్టార్ హోటల్స్ పంపడానికి ఇష్టపడలేదు. పార్టీస్ అనో ఇంకొకటనో అని. అంటే పిల్లలను పెంచేటటువంటి కుటుంబాన్ని తీర్చిదిద్దే విధానాలు కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ అన్ని ప్లే చేస్తాయి. అందువల్ల వాళ్ళు ఈరోజు చాలా మంచిగా ఎదిగి మంచిగా సెటిల్ అయినారని మనం వింటున్నాం కదా. సో కాబట్టి ఆస్తి రావడం అనేటటువంటిది కాదండి, దాన్ని నిలబెట్టుకోవడం కూడా చాలా చాలా ఇంపార్టెంట్. మనము ఆ రకంగా ఎగ్జాంపుల్స్ చూసినట్లయితే ఈరోజు క్రికెట్ రంగంలో కూడా మీరు గమనించండి, ఒక వ్యక్తి, ఇద్దరు స్కూల్ స్టూడెంట్స్, క్లాస్మేట్స్ క్రికెట్ రంగంలోకి అడుగు పెడతారు. ఇద్దరు మహోన్నతమైనటువంటి స్కిల్స్ తో ప్రపంచానికి ప్రూవ్ చేసి అతి చిన్న వయసులో 15 ఏళ్ల వయసులో భారతదేశం యొక్క 15-16 ఏళ్ళు అనుకుంటాను, ఏదో సమ్ ఎగ్జాక్ట్ ఏజ్ ఐడియా లేదు, చిన్న వయసులో భారత టీంలోకి వస్తారు. రైట్. ఇద్దరిలో ఒక వ్యక్తి అద్భుతాలు సృష్టించి, సేమ్ ఏజ్, సేమ్ క్లాస్మేట్, సేమ్ అన్ని ఒక ఏజ్, సేమ్ శక్తిత్తులు ఉన్నటువంటి వ్యక్తులు, ఒక వ్యక్తి కాలక్రమంలో అద్భుతాలు సృష్టించి ప్రపంచం 24 గంటలు ఆ వ్యక్తి పేరును తలుచుకునే విధంగా చేసి చివరికి భారతరత్న కూడా పొందుతాడు. రెండో వ్యక్తి ఈరోజు తన యొక్క పొరపాట్ల వల్ల, తప్పుడు అలవాట్లు, తప్పుడు మార్గంలో పయనించడం ద్వారా ఈరోజు జీవితంలో సాధారణ జీవితం గడపడానికి కూడా అల్లాడిపోతున్నాడు అనేటటువంటి స్టోరీస్ వస్తున్నాయి. రైట్. ఆ వ్యక్తులు ఎవరు అనేటటువంటిది ఈ పాటికి మీకే పేర్లు అర్థమైపోయి ఉంటుంది. నేను ప్రత్యేకంగా ఇది చెప్పదలుచుకోలేదు. కానీ సో అంటే నేను ఈ పాయింట్ ఇక్కడ ఎందుకు చెప్తున్నాను అంటే, సేమ్ పరిస్థితుల మధ్య ప్రయాణాన్ని ప్రారంభించిన ఎదిగే క్రమంలో ఆ ఎదుగుదలను తట్టుకోగలిగినటువంటి నిశ్చలత, శక్తిత్తులు నువ్వు అలవర్చుకోవాలి. లేకపోతే కనుక పతనం అనేది చాలా వేగంగా జరుగుతుంది. అది ఎంత వేగంగా జరుగుతుంది అని అంటే ఇక మళ్ళా తట్టుకొని నువ్వు లేయడం అనేటటువంటిది కష్టం, దాంట్లో కూరుకపోతావు. ఈరోజు అదే వ్యక్తి, నేను చెప్పినటువంటి ఇద్దరు వ్యక్తుల్లో ఒక వ్యక్తి ఎంపీ కూడా అయ్యాడు, ప్రపంచం నీరాజనాలు పలికింది, సేమ్ టాలెంట్. నేను వినింది ఏంటంటే, నాకు అర్థమైనటువంటిది ఏంటంటే, ఈ విజయాలు సాధించిన వ్యక్తి కంటే కూడా ఈ అపజయం చెందినటువంటి వ్యక్తికి ఇతని కంటే ఎక్కువ స్కిల్స్ ఉన్నాయని అంటారు. రైట్. సో కానీ సరైనటువంటి నిర్ణయాలు తీసుకోకపోతే కనుక జీవన పయనం అనేది ఏ విధంగా అయిపోతుంది. ఈరోజు ఒకరు వచ్చి ఏమైనా సహాయం చేస్తారా అనేటటువంటి పరిస్థితిలో ఒకరు, ప్రపంచాన్ని శాసించేటటువంటి పరిస్థితిలో ఒకరు. దీనికి వన్ ఆఫ్ ద రీజన్స్, నేను ఆ యొక్క స్టోరీస్ని అనలైజ్ చేసినప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, యాటిట్యూడ్. బేసిక్ యాటిట్యూడ్ అండి. అక్కడ ఇద్దరికి స్కిల్స్ ఉన్నాయి, కానీ యాటిట్యూడ్ అంటే ఎదిగేటటువంటి క్రమంలో ఏ వ్యక్తి అయితే విజయం సాధించాడు, ఎంపీ అయ్యాడు, భారతరత్న అయ్యాడు, ఇవన్నీ మనం మాట్లాడుతున్నామో, అతను ఎంత ఎదిగినా ఒదుగుతూ ఉండేవాడు అని అంటారు. ఆ క్రికెట్ రంగంలో ఉన్నటువంటి పెద్దల దగ్గర కానీ, వాళ్ళతో మాట్లాడే విధానం కానీ, వాళ్ళకి ఇచ్చే రెస్పెక్ట్ కానివ్వండి, తర్వాత ఇతర టీములతో వ్యవహరించే తీరు కానివ్వండి, ఇతర సభ్యులతో ఉండేటటువంటి తీరు కానివ్వండి, అంత టాప్ చేరినా కానీ ఒక విద్యార్థి మాదిరి అతను ఉంటాడని అంటారనమాట. సో రెండవ సైడు, ఏ వ్యక్తి అయితే జీవితంలో పతనం చెందాడో అతని గురించి చెప్పేటటువంటిది ఏంటంటే, అగ్రెసివ్ ఉండడము, ఇష్టం వచ్చినట్లు మాట్లాడడము, ఇష్టం వచ్చినటువంటి రిప్లైస్ ఇవ్వడము, సరైనటువంటి డిసిప్లిన్ లేకపోవడము, ఇటువంటి కారణాలు. బేసిక్గా అతని క్రికెటింగ్ స్కిల్స్ కంటే కూడా జనాలు అతన్ని ఎంకరేజ్ చేయకపోవడానికి యాటిట్యూడ్ ఒక ప్రధానమైనటువంటి రీజన్గా ఉంది అని అంటారు. కాబట్టి వ్యాపార రంగంలో కూడా అంతే. ఏంటంటే ఏ రంగంలో అయినా కానీ మనం ఎంత అనుకూలంగా, వినయంగా ఉంటేనే జనాలు, ఎదుటి వ్యక్తులు అనేటటువంటి వాళ్ళు ఇష్టపడతారు, మీకు సహకరించి మిమ్మల్ని పైకి తీసుకురావడానికి ప్రయత్నిస్తారు. మీరు ఏదో సాధించాను అనుకొని మీరు అగ్రెసివ్గానో లేదంటే లెక్క చేయని తనము గానో చూపిస్తే సహజంగా మానవ యాటిట్యూడ్ అండి ఇది. సో ఎవరికి నచ్చదు. రైట్. ఎప్పుడైతే నచ్చదో మిమ్మల్ని దూరం పెట్టడానికి ప్రయత్నం చేస్తారు. ఆ దూరం పెట్టేటటువంటి క్రమంలో మీరు మళ్ళా ఒక డిప్రెషన్కి లోన్ కావడం, ఇవన్నీ కూడా జరిగే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి మీ యాటిట్యూడ్ను కూడా మార్చుకోండి విజయం సాధించాలంటే. ఎప్పుడు వినమ్రంగా ఉండడము, వినయ విధేయతలతో ఉండడము, మనకు అవకాశాలను కల్పించినటువంటి వాళ్ళని గుర్తుపెట్టుకోవడము, వాళ్ళతో ఎప్పుడు కూడా మనం ఏ రకంగా, మనం ఎంత ఎత్తుకు ఎదిగినా కానీ వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి గౌరవం ఇవ్వడము, ఇవైతే కనుక ఎప్పుడైతే చేయగలుగుతారో అటువంటి. సో నేను వృత్తిలో భాగంగా ఇక్కడ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో నేను బ్రాంచ్ మేనేజర్గా ఉన్నప్పుడు, ఆ మొదటి వ్యక్తి ఎవరైతే జీవితంలో అద్భుతమైనటువంటి విజయాన్ని సాధించాడో ఆ వ్యక్తిని కలిసేటటువంటి అవకాశం లభించింది. అక్కడ ఉన్నటువంటి అసిస్టెంట్ కమాండెంట్ ఆయన రూమ్లో మేమందరం కూడా కూర్చుంటే, ఎంత సింప్లిసిటీ అండి. నేను అసలు ఆ వ్యక్తిని చూసి ఆయన పక్కన నిలబడి చేసేటప్పుడు, మాట్లాడేటప్పుడు
అరే అసలు ఈ వ్యక్తితోనా మనం, అంటే ఈరోజు ప్రపంచం గుర్తించి ఇంత అద్భుతమైన, ఎంత సింపుల్గా, ఎంత మంచిగా మాట్లాడుతున్నాడు, ఎంత వినంగా. నేనెవరో తెలీదు, లేదా అతను ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి మిగతా అధికారులు ఎవరో కూడా ఆయనకు పూర్తిగా తెలియకపోవచ్చు, ఒకరిద్దరు తప్పితే. అయినా కానీ ఎంత వినయంగా, ఎంత నార్మల్గా, ఎంత రెస్పెక్ట్ ఇచ్చి ఎలా మాట్లాడుతున్నాడండి. అదొక్కటి చాలండి. అంటే మనిషి ఆ స్థాయికి, నా వ్యక్తిగత ఇతన్ని చూసింది, అతనితో చర్చించింది నేను చెప్తున్నాను. సో కాబట్టి ఈజ్ అమేజింగ్లీ గ్రేట్, నేను అందులో డౌటే లేదు. ఆ వ్యక్తి అంత విజయాలు సాధించాడంటే ఎటువంటి ఆశ్చర్యం లేదు, ఎందుకంటే నేను వ్యక్తిగతంగా చూసిన తర్వాత కూడా. కాబట్టి మీ అందరికి కూడా ఏంటంటే వ్యాపారంలో విజయం సాధించాలంటే కూడా మీరు నలుగురిని కలుపుకొని పోవడము, రైట్, నలుగురితో మీరు వ్యవహరించేటటువంటి తీరు, మీకు అవకాశాలు అందించినటువంటి వ్యక్తులు కానీ పెద్దవాళ్ళకు కానీ మీరు ఇచ్చేటటువంటి వినయ విధేయతలు, గౌరవము, ఇవన్నీ కూడా అదర్ ఫ్యాక్టర్స్ మీకు చాలా ఎక్కువగా పనిచేస్తాయి. రైట్. సో ఈ విధమైనటువంటి అంశాలన్నింటినీ కూడా మీరు దృష్టిలో పెట్టుకున్నట్లయితే కనుక మీరు గొప్ప విజయాలు సాధించడానికి అవకాశం అనేటటువంటిది ఏర్పడుతుంది. సో కాబట్టి ఇప్పుడు మనం బిజినెస్ ఫౌండేషన్ కోర్స్ తీసుకున్నట్లయితే దీంట్లో మనం ఏమేమి చేస్తామనేటటువంటిది మీకు ఒక జస్ట్ బ్రీఫ్ నేను చూపిస్తానండి. ఒక్క నిమిషం స్క్రీన్ షేర్ చేస్తాను. రైట్. సో హోప్ అందరికి కనపడుతుంది అనుకుంటాను, లేకపోతే కొంత పెద్దది చేస్తాను. సో స్క్రీన్ కనపడుతుందండి క్లియర్గా? రైట్. సో ఇక్కడ మనము ఈ మొత్తం కోర్సులో ఏమేం తెలుసుకుంటామంటే అసలు బిజినెస్ టైప్స్ ఎన్ని ఉంటాయి, బిజినెస్ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్స్ ఎలా ఉంటాయి, మనం ఏ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ చేసుకుంటే మనకు ఏ విధమైనటువంటి ప్రోగ్రెస్కు స్కోప్ ఉంటుంది, మనం ఎందుకు ఎంచుకోవాలి ఆ టైప్ ఆఫ్ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ను, తర్వాత వ్యాపారంలో చెయ్యదగిన చెయ్యకూడని పనులేంటి, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. తర్వాత బిజినెస్ ఐడియాస్ను ఎలా జనరేట్ చేయాలి, రైట్. సో తర్వాత బిజినెస్ ఫండ్స్ రేజ్ చేయడానికి ఎటువంటి స్కోప్ ఉన్నాయి, ప్రారంభ దశలో ఎటువంటి ఫండ్స్ రేజ్ చేయాలి, తర్వాత ఆ ముందు ముందు పొయ్యే కొద్ది కూడా ఏ విధమైనటువంటి ఫండ్స్ రేజ్ చేయాలి, తర్వాత మార్కెటింగ్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, ఎన్ని రకాలైనటువంటి మార్కెటింగ్ మెథడ్స్ ఉంటాయి, వాటిలో మనం దేన్ని అడాప్ట్ చేసుకోవడానికి ట్రై చేయాలి, తర్వాత ఇంపార్టెన్స్ ఆఫ్ నెట్వర్కింగ్ అంటే ఏంటి, నెట్వర్కింగ్ యొక్క ప్రాధాన్యత ఏంటి, మనం నెట్వర్క్ని ఎలా బిల్డప్ చేసుకోవాలి, తర్వాత బిజినెస్ లీడ్స్ను మనం ఎలా జనరేట్ చేసుకోవాలి, ఈ జనరేట్ చేసుకున్నటువంటి బిజినెస్ లీడ్స్ను మనం వ్యాపారంగా ఎలా కన్వర్ట్ చేసుకోవాలి, బిజినెస్ లీడ్స్ కన్వర్షన్, తర్వాత అన్నిటికంటే ఇంపార్టెంట్ కస్టమర్, మనకు కస్టమర్ అక్విజిషన్ అండ్ రిటెన్షన్, అంటే కస్టమర్లను మనం ఎలా చేసుకోవాలి, ఎట్లా తయారు చేసుకోవాలి, తయారు చేసుకున్న కస్టమర్స్ మనతో పాటు ప్రయాణించడానికి వాళ్ళని ఎట్లా రిటైన్ చేసుకోగలగాలి మనం. ఎందుకంటే కొత్త కస్టమర్ను తెచ్చుకోవడానికి కాస్ట్ చాలా హైగా ఉంటుందండి. ఎప్పుడు కూడా కస్టమర్ను మనం ఎంత రిటైన్ చేసుకోగలిగితే అంత ఎక్కువ మనం విజయం సాధించడానికి అవకాశం ఉంటుంది. తర్వాత క్రాస్ సెల్లింగ్ ఏమేమి చేయొచ్చు మనం కస్టమర్స్కు, అంటే ఒక్కొక్క క్రాస్ సెల్లింగ్ ద్వారా మన ఆదాయ వనరులను ఎలా పెంచుకోవచ్చు, మన కమ్యూనికేషన్ స్కిల్స్ ఎలా డెవలప్ చేసుకోవాలి, తర్వాత మనం చేస్తున్నటువంటి ప్రోడక్ట్ కానీ సర్వీస్ కానీ వీటిలో కాంపిటేటివ్ అడ్వాంటేజ్ ఏమన్నా ఉందా, ఉంటే దాన్ని మనం ఏ విధంగా సమర్థవంతంగా వినియోగించుకోవాలి, తర్వాత వ్యాపారంలో పివోట్ పివోట్ అంటే మార్పు అనేది ఎంత కీలకము, మనం ఏ విధంగా మన వ్యాపారాన్ని పివోట్ చేసుకోవడానికి మనం ప్రయత్నించాలి, తర్వాత మార్కెట్ డైనమిక్స్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి, తర్వాత ఒక సక్సెస్ఫుల్ ఎంటర్ప్రెన్యూర్గా కావాలంటే మనం ఏమేమి స్టెప్స్ తీసుకోవాలి, తర్వాత వ్యాపారంలో ఒక ఇన్నోవేషన్ యొక్క ప్రాముఖ్యత ఏముంటుంది, మనం ఏ విధమైనటువంటి ఇన్నోవేషన్కు ప్రయత్నం చేయాలి, తర్వాత రకరకాలైనటువంటి గవర్నమెంట్ స్కీల్స్, పాలసీస్, ఇన్సెంటివ్స్ ఏమున్నాయి, వాటిని మనం ఏ విధంగా వినియోగించుకోవాలి, వినియోగించుకుంటే మనకి ఎటువంటి అడ్వాంటేజెస్ వస్తాయి, తర్వాత స్టార్టప్స్ అనే దాన్ని ఎలా లాంచ్ చేయాలి, ఇక్కడ స్పెల్లింగ్ తప్పున్నట్టు, స్టార్టప్స్ అనేది ఎలా లాంచ్ చేయాలి, తర్వాత ఈ డిఐపిపి రిజిస్ట్రేషన్స్ లాంటివి మనం ఎందుకు తీసుకోవాలి, తీసుకుంటే వాటికి ఉండేటటువంటి ప్రాముఖ్యత ఏంటి, ఎన్నేళ్ల వరకు మనకు ప్రభుత్వం నుంచి సహకార సహాయాలు లభిస్తాయి, తర్వాత గవర్నమెంట్ గ్రాంట్స్, కొన్ని వాటిలో గ్రాంట్స్ అంటే ఏంటంటే లోన్ అంటే మనం తీసుకొని తిరిగి చెల్లించేది, గ్రాంట్ అనేటటువంటిది మీరు చెల్లించాల్సినటువంటి పని లేదు. సో ఈ గ్రాంట్స్ని మనం ఎలా పొందాలి, రైట్. సో అక్కడ గవర్నమెంట్ పాలసీస్ ఏంటి, దానికి అనుగుణంగా మన వ్యాపారాలని ఏ విధంగా రూపొందించుకోవాలి, తర్వాత ఇండస్ట్రియల్ పార్క్స్లో మనం ఏ విధంగా ఎంట్రీ చేసుకోగలగాలి, రైట్, ఏ విధంగా ఐడెంటిఫై చేయాలి, తర్వాత ఈ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ డెవలప్‌మెంట్‌కు సహకరించేటటువంటి ఎన్ని రకాల సంస్థలు ఉన్నాయి, వాటిని మనం ఎలా సంప్రదించాలి, వాటి నుంచి ఏ విధమైనటువంటి అడ్వాంటేజెస్‌ని మనం పొందగలగాలి, తర్వాత కాంపిటీషన్స్‌ని ఎలా ఎదుర్కోవాలి, మనకున్నటువంటి బిజినెస్ కాంపిటీటర్స్ గురించి ఎలా తెలుసుకోవాలి, దాన్ని మనం ఎట్లా సమర్థవంతంగా
దానికి ఒక పరిష్కార మార్గాన్ని కనుక్కోవాలి. తర్వాత ఆ బిజినెస్ ఆపర్చునిటీని ఐడెంటిఫై అంటే ఒకటి మొదలు పెట్టడం, తర్వాత వచ్చేటటువంటి అవకాశాలను కూడా మనం ఎలా గమనించి అందుకోగలగాలి. తర్వాత భారతదేశం నుంచి మనం బయటికి పంపడానికి ఎక్స్పోర్ట్స్ కానీ ఇంపోర్ట్స్ కానీ అవకాశం ఉందా, ఉంటే వాటిని మనం ఎలా వినియోగించుకోవాలి, దానివల్ల అడ్వాంటేజెస్ ఏంటి, మనకు లభించేటటువంటి గవర్నమెంట్ ఇన్సెంటివ్స్ ఏంటి, బెనిఫిట్స్ ఏంటి, తర్వాత స్టార్ హౌస్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా మనం తెలుసుకోవడము. తర్వాత ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం మనం ఒక్క యాక్టివ్ ఇన్కమ్ అంటే బిజినెస్ ద్వారా చేసేటువంటి యాక్టివ్ ఇన్కమే కాకుండా ప్యాసివ్ ఇన్కమ్ సోర్సెస్ మనం ఎలా డెవలప్ చేసుకోవాలి, ప్యాసివ్ ఇన్కమ్ ను మంచి సమర్థవంతంగా మనం ఏ విధంగా ఇంప్రూవ్ చేసుకోవాలి. తర్వాత మనము కేవలం ఒక ఉద్యోగిగా ఉండాలన్నా, సెల్ఫ్ ఎంప్లాయిడ్గా ఉండాలన్నా, బిజినెస్ ఉండాలన్నా, ఇటువంటివన్నీ ఏ దశలో మనం ఎలా దేనికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి, సో ఇన్వెస్టర్గా ఉండాలన్నా, తర్వాత దేనికి ఉండేటటువంటి అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి, తర్వాత ఇవన్నీ కాకుండా ఇంకొక గొప్పది ఏంటంటే గొప్ప విజయాలు సాధించినటువంటి అనేక మంది సక్సెస్ఫుల్ ఎంటర్ప్రెన్యూర్స్తో కూడా మనం వాళ్ళని ఇన్వైట్ చేసి మీతో ఇంటరాక్షన్ అనేటటువంటిది ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ విధంగా మొత్తం ఒక బిజినెస్కు అవసరమైనటువంటి అన్ని యొక్క టోటల్గా కూడా మనం ఈ బిజినెస్ ఫౌండేషన్ కోర్సులో మీకోసం తీసుకురావడం అనేటటువంటిది ఒక అద్భుతమైనటువంటి కోర్సుగా తీసుకురావడం జరిగింది. కాబట్టి ఈ ఫౌండేషన్ కోర్స్ అంతా కూడా మీకు ఒక పరిపూర్ణమైనటువంటి స్పష్టతను తీసుకొని వచ్చి మీరు బిజినెస్లో రాంగ్ డెసిషన్స్ తీసుకోకుండా సరైనటువంటి సమర్థవంతమైనటువంటి నిర్ణయాలు తీసుకొని మీరు మీ వ్యాపార ప్రక్రియలో ముందుకు పోవడానికి, విజయం సాధించడానికి ఈ కోర్సు చాలా హెల్ప్ చేస్తుంది. అంటే ప్రాక్టికల్ కోర్స్ అనమాట. ఏదో థియరీ మనం ఎంబీఏనో ఇంకోటి చదివినట్ల థియరీ కాకుండా ప్రాక్టికల్గా మనం ఏం చేయాలి, ఏం చేయకూడదు అనేటటువంటి దాని మీద ఈ కోర్సు ముందుకు వెళ్తుంది అనమాట. ఇది ఒకటి బిజినెస్ ఫౌండేషన్ కోర్స్ పరంగా. రెండవది వ్యక్తిగతంగా నేను అందించేటటువంటిది ఏంటంటే బిజినెస్ మెంటరింగ్ సర్వీసెస్, రైట్, బిఎంఎస్ అంటాం. మీలో ఎవరైనా కనుక ఒక వ్యాపారం మొదలు పెట్టాలనుకుంటే సో నా మెంటరింగ్ సర్వీసెస్ను మీరు పొందొచ్చు. ఈ మెంటరింగ్ సర్వీసెస్ వల్ల ఏంటంటే ప్రతి దశలో కూడా మీరు ఫస్ట్ ఏం చేయాలి, ఎలా రీసెర్చ్ చేయాలి, తర్వాత ఎలా మీరు అరైవ్ కావాలి, బిజినెస్ ప్లాన్స్, ఇవన్నీ వీటన్నిటికి సంబంధించి ఒక అల్టిమేట్గా ఒక ఐడియాస్ వచ్చేంత వరకు కూడా మీకు పరిపూర్ణమైనటువంటి సపోర్ట్ సిస్టమ్ అనేటటువంటిది అందించడం జరుగుతుంది అనమాట. ఇదే కాకుండా మనము swayamupadi.com బిజినెస్ నెట్వర్క్ అనేటటువంటి ఒక నెట్వర్క్ను మనం ప్రారంభించడం జరిగింది, ఎస్బిఎన్, రైట్. మీరు ఆ ఎస్బిఎన్లో సభ్యులైనట్లయితే కనుక మీరు వ్యాపార పరంగా మీరు చేయాల్సినటువంటి జనరల్గా ఎదగడానికి అవసరమైనటువంటి తర్వాత ఎన్నో రకాలైనటువంటి లాస్, ఏవైతే మార్పులు జరుగుతున్నాయో, అవకాశాలు వస్తున్నాయి, వాటికి సంబంధించినటువంటి అనేక రకాలైనటువంటి నెట్వర్క్ మీటింగ్స్ ఇవన్నీ ఉంటాయి. కాబట్టి ఇది కూడా మీకు అనేక రకాలుగా ప్రయోజనకరంగా ఉంటుందన్నమాట, రైట్. సో కాబట్టి మిమ్మల్ని అందరినీ కూడా ఒక మంచి వ్యాపారవేత్తగా మీరు అడుగులు వేసి, ఒక పారిశ్రామికవేత్తగా అడుగులు వేసి మీరు విజయం సాధించడానికి అవసరమైనటువంటి ఎన్నో అవకాశాలను ఇక్కడ మీకు కల్పించడానికి అవకాశం అనేది ఏర్పడుతుంది. నేను ఇంతకుముందే కూడా చెప్పినట్లు ఏంటంటే మేము ఓన్గా కూడా ఇండస్ట్రియల్ పార్క్స్ డెవలప్ చేయబోతున్నాం, రైట్. దీనికి సంబంధించినటువంటి ఫైనల్ డిస్కషన్స్ అనేటువంటి ఫైనల్ స్టేజ్లో ఉన్నాయి. కాబట్టి బహుశా ఈ మంతే సిగ్నేచర్ వరకు వెళ్ళొచ్చు. కాబట్టి మేము కూడా భారతదేశంలో ఒక ప్రధానమైనటువంటి కీలకమైనటువంటి పాత్రను ఈ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ డెవలప్‌మెంట్‌లో, వ్యాపార రంగంలో అంటే మేము ప్లే చేయబోతున్నాం. కాబట్టి మాతో మీ జర్నీ అనేటటువంటిది ఖచ్చితంగా మీకు చాలా లాభదాయకంగా ఉంటుందని మాత్రం నేను విశ్వాసంతో ఉన్నాను. కాబట్టి మీరు కనుక ఇప్పుడు జనరల్గా ఏంటంటే తెలుసో తెలియకో ఏదో వ్యాపారాలు చేసి నష్టపోవడం కంటే కూడా ఒక మంచి సంస్థతో, ఒక మంచి వ్యక్తులతో మీ యొక్క ప్రయాణాన్ని మీరు చేయగలిగితే కనుక మీకు అనేక రకాలైనటువంటి అవకాశాలు లభించడానికి ఆస్కారం ఉంటుందనేది నేను స్పష్టంగా చెప్పగలను, రైట్. సో ఒకవేళ మ్యానుఫ్యాక్చరింగ్ అయితే మ్యానుఫ్యాక్చరింగ్ పరంగా ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయి గవర్నమెంట్ నుంచి, వాటిని మనం ఎలా అందిపుచ్చుకోవాలి, ఇండస్ట్రియల్ పార్క్స్లో మనం ఎలా ఎంటర్ కాగలగాలి, ఇటువంటివన్నీ కూడా. తర్వాత మేము డెవలప్ చేయబోతున్నటువంటి ప్రైవేట్ ఇండస్ట్రియల్ పార్క్స్ కాబట్టి మేము డైరెక్ట్గా మీకు ల్యాండ్స్ అలొకేట్ చేయగలిగినటువంటి పొజిషన్లో కూడా ఉండడానికి ఆస్కారం ఉంటుంది, ఒకవేళ మీరు ఇంట్రెస్ట్ ఉండి అటువంటి అవకాశాలను అందిపుచ్చుకోగలిగితే. సో కాబట్టి ఇలా అనేక రకాలైనటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి నేను హోల్ హార్టెడ్గా కూడా మీరు swayamupadi.com టీంతో మీ యొక్క జర్నీని ప్రారంభించమని అయితే నేను స్పష్టంగా చెప్తున్నాను. ఒకటి, ఫస్ట్ బిజినెస్ ఫౌండేషన్ కోర్సులో చేరడం వల్ల మీకు ప్రాక్టికల్ బిజినెస్ నాలెడ్జ్ అనేటటువంటిది దొరుకుతుంది. దానివల్ల మీరు ఏవైనా తప్పుడు నిర్ణయాలు తీసుకోవడానికి చాలా వరకు ఛాన్సెస్ తగ్గిపోతాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు వ్యాపారం చేసినా, ఇమ్మీడియట్గా మొదలుపెట్టినా, 6 నెలల తర్వాత చేసినా, సంవత్సరం తర్వాత చేసినా, 5 ఏళ్ల తర్వాత చేసినా ఈ నాలెడ్జ్ అనేటటువంటిది మాత్రం మీకు అద్భుతంగా పనికొస్తుంది. కాబట్టి మీరందరూ కూడా స్వయం ఉపాధి టీంతో ప్రయాణించమని నేనైతే మీకు మనస్ఫూర్తిగా నేను
ఆహ్వానం పలుకుతున్నాను. ఇక్కడ నా నంబర్ మీకు రాస్తున్నానండి దీంట్లో చాట్లో 9441184927. సో ఒకసారి రిపీట్ చేస్తున్నాను, 9441184927. సో మీరు నంబర్ నోట్ చేసుకోండి. అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం యు ఆర్ మోస్ట్ వెల్కమ్. ఎప్పుడైనా కాల్ చేయొచ్చు. ఒకవేళ నేను బిజీగా ఇట్లా సెషన్స్లో ఉన్నా, సెమినార్స్ ఏదైనా బిజీగా ఉన్నా నేను డెఫినెట్గా కాల్ బ్యాక్ అయితే చేస్తాను. లేకపోయినా మీరు మెసేజ్ పెట్టినా కానీ నేను రెస్పాండ్ అవుతాను. సో ఇది swayamupadi.com బిజినెస్ ఫౌండేషన్ కోర్స్ మీ యొక్క వ్యాపార కళలను ఎలా విజయవంతం చేయగలుగుతుంది అనేటటువంటి దానికి ఒకటి. దీంట్లోనే మేము వ్యాపార విజయం అనేటటువంటి ఒక ప్రత్యేక కార్యక్రమం కూడా ఉంది. సో బిజినెస్ దాంట్లో ఏంటంటే మేము మిమ్మల్ని ఇంక్యుబేషన్లోకి తీసుకుంటాం. ఇంక్యుబేషన్లో తీసుకోవడం అంటే ఏంటంటే ప్రతి స్టేజ్లో మీతో పాటు ఉంటూ, రైట్, సో మిమ్మల్ని వ్యాపార విజయం వైపు, ప్రస్థానం వైపు నడిపించడానికి మేము కూడా మా శాయశక్తుల కృషి చేస్తాం. మా నెట్వర్క్ యొక్క సహకారం కూడా మీకు అందే విధంగా మేము ప్రయత్నం చేస్తాం అన్నమాట. ఇది 4వది. మీరు swayamupadi.com నుంచి ఒక అద్భుతమైనటువంటి, ఇది బేసికల్గా ఇంక్యుబేషన్ ప్రోగ్రామ్. అంటే మీ యొక్క స్కిల్స్ నుంచి మొదలుకొని అన్ని రకాలుగా ఎలా ట్రాన్స్ఫార్మ్ చేయాలి, ఎలా బిజినెస్ ఐడియాస్ని జనరేట్ చేయాలి నుంచి మొదలుకొని మీ వ్యాపారాన్ని మొదలుపెట్టి మీరు విజయవంతమైనటువంటి ప్రయాణం చేసేంత వరకు మీకు సహకారం అందేటటువంటిది అందించడం జరుగుతుంది. రైట్ అండి. సో ఇక్కడ ఐ విల్ జస్ట్ ఓపెన్ ద ఫోరం ఫర్ అదర్స్ టు ఆస్క్ ద క్వశ్చన్స్. మీరు ఏదైనా ప్రశ్నలు అడగాలనుకుంటే వ్యాపారానికి సంబంధించి కానీ, లేదంటే ఈ ప్రోగ్రామ్స్కు సంబంధించి కానీ, లేదంటే ఎనీ జనరల్ క్వశ్చన్స్ కూడా. సో నౌ మోస్ట్ వెల్కమ్ అండి. ఐ విల్ ట్రై టు రెస్పాండ్ కరెక్ట్గా నాకు తెలిసినంత వరకు మీకు చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను. ఎనీవన్ సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి బసవరాజు గారు. సార్ అనంతపురం డిస్ట్రిక్ట్ సంబంధి, నా పేరు ఏం బసవరాజు సార్. చెప్పండి బసవరాజు గారు. స్వయం ఉపాధి అంటున్నాం కదా సార్, రిజిస్ట్రేషన్ మనం ఎలా చేసుకోవాలి సార్? దీనికి ఏంటంటే అండి, ఇప్పుడు నేను 4 ప్రోగ్రామ్స్ చెప్పాను కదండి మీకు. అవును సార్. వచ్చేసి ఫౌండేషన్ కోర్సు, రెండవది వచ్చేసి మెంటరింగ్ సర్వీస్, మూడవది వచ్చేసి swayamupadi.com బిజినెస్ నెట్వర్క్, సో 4వది వచ్చేసి వ్యాపార విజయం. ఈ 4 గురించి నేను స్పష్టంగా చెప్తానండి. ఫస్ట్ అనేటటువంటిది బేసిక్గా మేము 10,000 రూపీస్ ఫీజు తీసుకుంటున్నాము. కానీ ఈ బ్యాచ్కు మాత్రము ఫస్ట్ బ్యాచ్ కాబట్టి 50% డిస్కౌంట్, ఓన్లీ 5,000 రూపీస్ మీరు పే చేసేసి ఈ కోర్సులో జాయిన్ కావచ్చు. ఈ కోర్సులో జాయిన్ అయినటువంటి వాళ్లకు డైలీ 1 అవర్ సెషన్ ఉంటుందండి. రైట్, సాటర్డే సండే స్పెషల్ సెషన్స్ ఉంటే తప్పితే మీకు హాలిడే. ఎందుకంటే మనము వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అనేది వెరీ ఇంపార్టెంట్. రైట్, 24 గంటలు మనం వ్యాపారంలోనే పడిపోకూడదు. మనం ఆ సమయాన్ని కూడా మనం కొంత స్వేచ్ఛగా అనుభవించగలగాలి. కాబట్టి వీలైనంత వరకు సాటర్డే సండే నేను ఫ్రీగా ఉంచడానికి ట్రై చేస్తాను. సో దట్ మీరు కూడా మీ యొక్క పర్సనల్ ప్లానింగ్ అనేటటువంటివి చేసుకొని బ్యాలెన్స్ చేసుకోవడానికి వీలవుతుంది అనమాట. సో ఈ విధంగా 30 డేస్ ప్లస్ ఉంటుందండి మనము మీరు నేర్చుకునేటటువంటి. దీంట్లో బిజినెస్ కేస్ స్టడీస్ కూడా మనం డీటెయిల్గా డిస్కస్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. రైట్, మీరు చేయాల్సిందంటే కూడా ఏంటంటే మీరు ఒకసారి పేమెంట్ చేసేస్తే మీకు ఆ రిజిస్ట్రేషన్ చేసేసి రిజిస్ట్రేషన్ నంబర్ ఇవన్నీ అలొకేట్ చేసి మీ బ్యాచ్లో దాన్ని ఇంక్లూడ్ చేస్తాం కాబట్టి అక్కడ నుంచి మీకు ఓవరాల్ సమాచారం అంతా కూడా మీకు అందడం. ఇది ఫస్ట్ దండి. రెండవది, ఇంకా వ్యాపారం మొదలు పెట్టలేదు, ఒకవేళ నాకు మెంటరింగ్ సర్వీసెస్ అవసరం ఉంది అని అనుకుంటే కనుక, సో కేవలం మీరు ఎప్పుడైనా టచ్లో ఉండి దీనికి సంబంధించిన విషయాలు డిస్కస్ చేసేదానికి ఉండే విధంగా 1 ఇయర్ వరకు వ్యాలిడిటీ ఉంటుంది. ఈ బిజినెస్ మెంటరింగ్ సర్వీసెస్ కూడా 5,000 రూపీస్ ఫీజు అనమాట. మీరు ఎప్పుడైనా కానీ టైం ముందే ఒక అపాయింట్మెంట్ తీసుకొని మీరు చర్చించవచ్చు మొత్తం కూడా ఏది కావాలనేటటువంటిది. బేసిక్గా మీకు ఒక మెంటర్గా మిమ్మల్ని ముందుకు నడిపించడానికి ప్రయత్నం చేస్తాం. తర్వాత swayamupadi.com బిజినెస్ నెట్వర్క్ అనేది 3 రకాలుగా ఉందండి. ఒకటి వచ్చేసేసి దీంట్లో గోల్డ్, డైమండ్, ప్లాటినం అనేటటువంటి 3 ఉన్నాయి. సో మూడిటికి కూడా సర్వీస్ క్వాలిటీలో ఎటువంటి డిఫరెన్స్ లేదు. రైట్, అంటే మీరు ఎక్కువ పే చేసినారని ఆ సర్వీస్లో ప్రయారిటీ ఇవ్వడం కానీ ఇటువంటివన్నీ లేదు. కాకపోతే ఎన్ని కార్యక్రమాల్లో మీరు పాల్పంచుకుంటారనే దాని మీద రిస్ట్రిక్షన్ ఉంటుంది. ఎందుకంటే కొన్నిసార్లు కొన్ని కార్యక్రమాల్లో కేవలం తక్కువ మందిని తీసుకోవాల్సి ఉంటుంది. అటువంటిప్పుడు ఏంటంటే ఫస్ట్ ప్లాటినం వాళ్ళకి ప్రయారిటీ, నెక్స్ట్ డైమండ్ వాళ్ళకు, నెక్స్ట్ గోల్డ్ వాళ్ళకు ప్రయారిటీ ఇవ్వడం అనేది జరుగుతుంది. అంటే అదొక్క డిఫరెన్స్ తప్పితే క్వాలిటీ ఆఫ్ ద ప్రోగ్రామ్లో ఎటువంటి చేంజ్ ఉండదు. సో దీంట్లో ఏంటంటే 1 ఇయర్ ఫ్రీ ఉంటుందండి. సో మీకు గోల్డ్ అయితే కనుక కేవలం 1 ఇయర్లీ 999 రూపీస్ దానికి రిజిస్ట్రేషన్ ఫీ. డైమండ్ ప్యాకేజ్ అయితే కనుక మీకు 2,999 పర్ ఇయర్ యాన్యువల్ ఫీ. అదే ప్లాటినం అయితే కనుక మీకు 5,999. ఈ 3 మనకు ఉండేటటువంటివి. సో బిజినెస్ నెట్వర్క్లో మీరు ఏది కావాలనుకుంటే మీరు దాన్ని ఆప్ట్ చేయొచ్చు.
SBM. సో దీని ద్వారా చాలా నెట్వర్క్ సంబంధించినటువంటి ఎన్నో మీకు తెలియడం అనేది జరుగుతుంది. ఇక వ్యాపార విజయం అనేటటువంటిది మేము కలిసి క్లోజ్గా ప్రయాణించేటటువంటి ఒక స్కీమ్, ఇన్క్యుబేషన్ ప్రోగ్రామ్. దీంట్లో ఏంటంటే మంత్లీ 5,000 రూపీస్ ఛార్జెస్ ఉంటుందండి వ్యాపార విజయంలో అయితే కనుక. సో ఆల్మోస్ట్ ఒక ఫ్యామిలీ మెంబర్ మాదిరి మీ యొక్క సక్సెస్ను ముందుకు తీసుకుపోవడానికి మేము కూడా మొత్తం మా నెట్వర్క్ను కూడా మొత్తం వాడడం అనేటటువంటిది జరుగుతుంది మీకు. సో ఇవి 4 టైప్స్ అండి బసవరాజు గారు. ఓకే, థ్యాంక్ యూ సార్. రైట్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. మిగతా వాళ్ళండి ఇంకేదైనా ప్రశ్నలు మీరు జనరల్ బిజినెస్కి సంబంధించి కూడా అడగొచ్చు, జనరల్ ఎకనామిక్ సినారియో గురించి కూడా అడగొచ్చు. సో ఎనీవన్ ఎల్స్ అండి, మీరు ఇటువంటి అవకాశాన్ని మీరు వినియోగించుకోవాలి. మీలో ఉండేటటువంటి డౌట్స్ కానీ వ్యాపారం పట్ల, లేదంటే మీరు ఏం చేయాలనుకుంటున్నారంటే దాని పట్ల కూడా ఏదైనా మీకు డౌట్స్ ఉన్నా కానీ యూ కెన్ ఆల్వేస్ ఇంటరాక్ట్. సో మహేష్ గారు, శ్రీకాంత్ గారు, గెలాక్సీ, తర్వాత శ్రీధర్ బాబు, రమేష్ బాబు గారు, సో ఎనీవన్ అండి, మీరు ఏదైనా అడగదలుచుకుంటే కనుక మీరు యు ఆర్ మోస్ట్ వెల్కమ్. సో మీరు బిజినెస్ ఐడియాని జనరేట్ చేయడంలో కూడా మేము ఒక స్పెషల్ వర్క్షాప్ అనేటంటే అంటే స్పెషల్ సెషన్ అనేటువంటి కండక్ట్ చేస్తాం. దాంట్లో కూడా మీకు చాలా స్పష్టత వస్తుంది ఈ కోర్స్ ఫౌండేషన్లో భాగంగా. రైట్, తర్వాత అనేక రకాలైనటువంటి బిజినెస్ కేస్ స్టడీస్ను కూడా మనం చర్చించడం అనేటటువంటి జరుగుతుంది. సో ఈ విధంగా మీరు నిజంగా వ్యాపార రంగంలో కనుక మీరు డెడికేట్గా అయ్యి ముందుకు వెళ్ళాలనుకుంటే మాత్రం దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద వెరీ గుడ్ ఆపర్చునిటీస్ అని మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలను. తర్వాత నేనే కాకుండా నాతో పాటు మా టీంలో సో చార్టర్డ్ అకౌంటెంట్స్ ఉన్నారు, ఇండస్ట్రియలిస్టులు ఉన్నారు, ఇన్వెస్టర్స్ ఉన్నారు. కాబట్టి సో మేమంతా, నేను ఫ్రంట్ ఎండ్లో నేను కనపడుతున్నప్పటికీ బ్యాక్ ఎండ్లో కూడా ఒక నెట్వర్క్ అనేటటువంటిది వర్క్ చేస్తుంటుంది. కాబట్టి ఆ నెట్వర్క్ ద్వారా మీకు చాలా ప్రయోజనాలు కలగడానికి అవకాశం అనేటటువంటిది డెఫినెట్గా ఉంటుంది. రైట్, సో నా నంబర్ ఆల్రెడీ మీకు ఒకసారి చెప్పాను, 9441184927. మీరు ఎవరైనా కనుక ఆసక్తి ఉన్నట్లయితే ఫస్ట్ అయితే మీరు మొబైల్కి అయితే నాకు ఒకసారి మెసేజ్ అయితే చేయండి, సో దట్ మనం టచ్లో ఉండడానికి అవకాశం ఏర్పడుతుంది. సో రేపటి నుంచి రెగ్యులర్ సెషన్స్ ఉంటాయి కాబట్టి వీల్ గో స్టెప్ బై స్టెప్ డీప్ ఇన్ టు ద సబ్జెక్ట్ అండి. రైట్, సో ఐ వుడ్ జస్ట్ లైక్ టు హ్యావ్ ఫీడ్బ్యాక్ అండి. మీకు సెషన్ ఎలా అనిపించింది ఎవరైనా కానీ మాట్లాడవచ్చు. జస్ట్ 1 minute. మీరు ఒకవేళ క్వశ్చన్స్ లేకపోతే ఐ వుడ్ లైక్ టు హ్యావ్ ద ఫీడ్బ్యాక్. ఎనీవన్? సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి బాలరాజ్ గారు. సార్ సెక్షన్ చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్, చాలా బాగా చెప్పారు ప్రతి పాయింట్. అంటే ఈ క్లాస్ మళ్ళీ వినాలన్నా, ఇంతకుముందు చెప్పారు అన్నారు కదా స్టాక్ మార్కెట్ కోర్సులు, ఆ వీడియో క్లాస్ వినాలంటే మళ్ళీ అవ్వదా సార్? అవి రికార్డ్ అయ్యి ఉంది. అంటే ఏదంటే మీరు ఇంటరాక్టివ్ సెషన్ అంటున్నారా, రెగ్యులర్ సెషన్స్ అంటున్నారా? ఇంటరాక్టివ్ సెషన్. ఇంటరాక్టివ్ సెషన్ అయితే కనుక నేను వీడియో షేర్ చేయగలుగుతానండి పాతది. ఇప్పుడు ఈ క్లాస్ ఇంతకుముందు అయ్యి ఉన్నది అన్నారు కదా. అవును, మళ్ళీ వినటానికి వీలవుతుందా? వీలవుతుందండి. మీరు నాకు మెసేజ్ చేసి మీ వాట్సాప్ మెసేజ్ చేస్తే నేను ఆ లింక్స్ ప్రొవైడ్ చేయగలుగుతాను. డెఫినెట్లీ సార్. సో ఖచ్చితంగా కూడా మీరు ఒక బిజినెస్ పరంగా ముందుకు ఎదగాలంటే మాత్రము వన్ ఆఫ్ ద బెస్ట్ సపోర్టింగ్ సిస్టమ్ అని మీరు అనుకోవచ్చండి. డెఫినెట్లీ సార్. ఇప్పుడు మీరు అన్నారు కదా సార్ ఎన్రోల్ చేసుకొని జాయిన్ అవడానికి, అది ఎప్పుడు మామూలుగా క్లాస్ ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తారు సార్? రేపటి నుంచి స్టార్ట్ అవుతుందండి. రేపటి నుంచి ఫస్ట్ సెషన్. సో సార్ ఈవినింగ్ 6 to 7 అండి. సార్ ఒకవేళ క్లాసులు వినలేకపోతే మళ్ళీ అవి డౌన్లోడ్ అయ్యి ఉంటాయా సార్? మళ్ళీ వినడానికి మనకు అవునండి. మీరు చేరినటువంటి వాళ్ళు ఏ కారణం చేతన్నా కనుక మీరు సెషన్ అటెండ్ కాలేకపోతే నేను వాటికి సంబంధించినటువంటి ఆ సెషన్ ఏదైతే అంటే ప్రతి సెషన్ రికార్డ్ చేస్తాం కాబట్టి ఆ లింక్స్ నేను షేర్ చేస్తాను అనమాట. సో దట్ మీరు ఆ సింక్ లో ఉంటారు. సో ఇక్కడ నేను అవైలబుల్ గా ఉంటాయా సార్?
ఏదండి? జాయిన్ అవడానికి అది ఒక యాప్ ఉంటాయా? ఆ వీడియోలు మళ్ళీ చూడాలంటే దీంట్లో చూడగలుగుతాం ఎన్రోల్ అయ్యాక దాంట్లో. నేను జనరల్ గా దాన్ని ఏంటంటే యూట్యూబ్ ఛానల్లో నేను పోస్ట్ చేస్తానండి, కానీ అది పబ్లిక్ ఉండదు, ప్రైవేట్ ఉంటుంది కాబట్టి నేను షేర్ చేస్తాను మీకు ఆ లింక్స్. ఓకే కాబట్టి మీరు సార్. ఎప్పుడైనా చూసుకోవడానికి ప్రాబ్లం ఉండదు. ఓకే సార్. ఇక్కడ నేను థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. ఇక్కడ నా ఫోన్ పే నంబర్ కూడా ఇచ్చానండి. ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు వెంటనే జాయిన్ అవుతే నేను ఆ రిజిస్ట్రేషన్ ఫార్మాలిటీస్ కంప్లీట్ చేసి మీరు రేపటి నుంచి సెషన్స్ అటెండ్ కావచ్చు. సో ఎన్ని రోజులు ఉంటాయి సార్? ఏదండి? ఇప్పుడు రేపు నుంచి స్టార్ట్ అవుతాయి అన్నారు కదా క్లాసులు, ఎన్ని రోజుల వరకు ఉంటాయి ఆ కోర్స్? ఇది మినిమం 30 days అండి. జనరల్ గా నేనేంటంటే ఇంకా అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సింది ఉన్నా, లేకుంటే స్పెషల్ సెషన్స్ అవసరమైనా నేను ఎక్స్ట్రా సెషన్స్ తీసుకుంటాను. ఇప్పుడు స్టాక్ మార్కెట్ ఫౌండేషన్ కోర్సు కూడా అలాగే చేస్తున్నాం. బేసిక్ గా నా ఉద్దేశం ఏంటంటే మీరు పర్ఫెక్ట్ గా నాలెడ్జ్ గెయిన్ చేయాలి. ఇక్కడ నంబర్ ఆఫ్ డేస్ కంటే కూడా మెయిన్ ఏంటంటే మీరు ఎంతవరకు పికప్ చేసుకోగలుగుతున్నారు అనేది నేను గమనిస్తాను. సో దాన్ని బట్టి మనము అవసరమైతే ఎక్స్ట్రా సెషన్స్ కూడా తీసుకోవడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ రేపు ఎన్రోల్ అయినాక అంటే 3 కోర్సులు సార్, ఏ కోర్స్ స్టార్ట్ అవుతుంది సార్ రేపు నుండి? బిజినెస్ ఫౌండేషన్, మిగతా కోర్సులు కాదండి, మిగతా సర్వీసెస్, రైట్. సో ఇది బిజినెస్ ఫౌండేషన్ కోర్సు రేపటి నుంచి స్టార్ట్ అవుతుంది. లెర్నింగ్ అంతా స్టాక్ మార్కెట్ ఇంకోటి ఏదో అన్నారు, ఇంకోటి స్టాక్ మార్కెట్ ఫౌండేషన్ కోర్స్ అండి. బేసిక్ గా స్టాక్ మార్కెట్ ద్వారా మనం ఎట్లా సంపద సృష్టించుకోవచ్చు అనే దాని మీద ఆ కోర్సు ఇప్పుడు ఆల్రెడీ 3 బ్యాచ్లు అయిపోయింది. ఇప్పుడు 4th బ్యాచ్ కూడా రేపటి నుంచి స్టార్ట్ అవుతుంది. 3 బ్యాచ్లు నడుస్తున్నాయి, అయిపోలేదు, 3 బ్యాచ్లు నడుస్తున్నాయి. 4th బ్యాచ్ అనేటటువంటిది రేపటి నుంచి స్టార్ట్ అవుతుంది, స్టాక్ మార్కెట్ ఫౌండేషన్ కోర్స్. దాంట్లో ఏంటంటే స్టాక్ మార్కెట్ కి సంబంధించి ప్రతి ఒక్క విషయం, ఫండమెంటల్స్ అన్ని కూడా చాలా డీప్ గా డిస్కస్ చేయడం జరుగుతుంది. సో దాంట్లో మీకు ఒక మంచి అవగాహన, ఎటువంటి నష్టపోకుండా మీరు మార్కెట్ ని ఎట్లా జాగ్రత్తగా మీరు స్టెప్స్ చేయొచ్చు అనేటటువంటి దాని మీద జరుగుతుందండి. చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది. పీపుల్ ఆర్ గివింగ్ గుడ్ ఫీడ్బ్యాక్ అబౌట్ ద సెషన్స్. మీరు కావాలంటే ఇప్పుడు ఈ రోజు ఇక్కడ సెషన్ లో బ్రహ్మం గారు ఉన్నారు, రమాకాంత్ రెడ్డి గారు ఉన్నారు, ఆల్రెడీ దీన్ని సెషన్ అటెండ్ అవుతున్నటువంటి మాధవ్ రెడ్డి గారు ఉన్నారు. సో మేబీ ఐ లాస్ట్ దెమ్ టు జస్ట్ గివ్ ఒక 1 minute ఫీడ్బ్యాక్ ఇవ్వమని అడుగుతాను. సో యూ విల్ అండర్స్టాండ్ హౌ ద కోర్స్ ఇస్ గోయింగ్ ఆన్. బ్రహ్మం గారు. నమస్తే సార్. నమస్తే అండి. అంటే మీరు స్టాక్ మార్కెట్ ఫౌండేషన్ కోర్స్ అటెండ్ అవుతున్నారు కదా? అవును సార్. మీ రియల్ ఫీడ్బ్యాక్ ఒకసారి జస్ట్ మిగతా వాళ్ళకంటే ఇందాక అడిగారు కాబట్టి ఒకసారి మీరు తెలియజేయండి. ఓకే సార్. నమస్తే అండి, నా పేరు వీరబ్రహ్మ. నేను 2021లో నాకు తెలియకుండా స్టాక్ మార్కెట్ లో ఎంటర్ అయ్యాను సార్. ఓకే అండి. నాకేం తెలియదు. అలా ఎంటర్ అవ్వడం వల్ల నేను ఒక ₹1,00,000 వరకు లాస్ పోయాను. తర్వాత దాన్ని వదిలేశాను, నేను దాని జోలికి వెళ్ళలేదు. ఓకే. ఈ మధ్య రీసెంట్ గా ఈ మాధవ్ రెడ్డి గారి ద్వారా ఈ స్టాక్ మార్కెట్ ఫౌండేషన్ కోర్సు శ్రీధర్ గోపి గారు కండక్ట్ చేస్తున్నారని తెలిసి ఇది కోర్సులో జాయిన్ అయ్యాను. ఓకే. జాయిన్ అవ్వటం వల్ల నేను ఒక మంచి ఆపర్చునిటీని పొందగలుగుతున్నానన్న సాటిస్ఫాక్షన్ నాకు కలిగింది. ఈ కోర్స్ కంప్లీట్ చేసిన తర్వాత ఒక మంచి స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్ గా తయారు కాగలనని ఆశిస్తున్నాను సార్. రైట్ అండి, థ్యాంక్ యూ. సో థ్యాంక్ యూ అండి. రమాకాంత్ గారు మీ ఫీడ్బ్యాక్ చెప్తారా? So basically, I don't have any knowledge before joining Stock Market Foundation course about the stock market. So I just joined this course 10 days before. So the first session that inspired me a lot about the stock market, the insights that were given by Sridhar sir were amazing. And the upcoming sessions, like first week sessions, they made me to do work a lot on stock markets, and sir teachings are very inspiring, and he made me do research a lot, and the upcoming sessions are very interesting with a lot of tools to analyze the stock markets, and I just amazed with that program.
సో దట్స్ ఇట్ సార్. థ్యాంక్ యూ. మాధవ్ రెడ్డి గారు. సార్ సార్ మీరు కూడా సెషన్ అటెండ్ అవుతున్నారు కదా, జస్ట్ ఒక 1 minute మీ ఫీడ్బ్యాక్ ఏమన్నా చెప్పగలిగితే. యా, ముఖ్యంగా స్టాక్ మార్కెట్ అయితే యాక్చువల్గా నేను 2012-13 ఆ టైంలో జస్ట్ సరదాగా అకౌంట్ ఓపెన్ చేసినాను. పోగొట్టుకోలేదు కానీ డబ్బులు నాకు ఇంట్రెస్ట్ లేక క్లోజ్ చేసేసినాను అన్నమాట. సో తర్వాత వాళ్ళు ఇల్లు మాట్లాడుకుంటున్నారు. బట్ రీసెంట్ గా మీరు పరిచయం అయిన తర్వాత ఈ సెషన్ అటెండ్ అవుతున్నా. ఓకే, ఫ్యూచర్ లో నేను ఇన్వెస్ట్ చేస్తానా లేదా అనేది పక్కన పెడితే, దిస్ నాలెడ్జ్ షూర్లీ హెల్ప్ఫుల్ ఫర్ మీ టు అండర్స్టాండ్ వాట్ ఈస్ గోయింగ్ అరౌండ్ అస్, ఎస్పెషలీ ఎకనామిక్స్, కంట్రీస్, జియోగ్రఫీ అండ్ వరల్డ్ వైడ్ మార్కెట్స్ వల్ల ఇండియాలో ఎట్లా ఇండియాలో ఇదైతే ఏమంటారు. సో ఇట్స్ అ గుడ్ సార్, సింగిల్ వర్డ్. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. సో ఇదే అండి బాలరాజు గారు. ఇప్పుడు అంటే ఇక్కడ మన ఈ ప్రోగ్రాంలో ఇద్దరు ఉన్నారు కాబట్టి నేను వాళ్ళ ఫీడ్బ్యాక్ తీసుకోవడానికి ప్రయత్నం చేశాను. సో మనం ఏంటంటే స్టాక్ మార్కెట్లో మీరు ఒక మంచి సంపదను ఎట్లా సృష్టించుకోవచ్చు, లాంగ్ టర్మ్ వెల్త్ ఎలా క్రియేట్ చేసుకోవచ్చు, స్టెప్ బై స్టెప్ ముందుకు అడుగులేసి మనం ఏ విధంగా సక్సెస్ సాధించవచ్చు అనేటటువంటిది మనం దీంట్లో చాలా స్పష్టంగా, అంటే వ్యక్తిగతంగా కూడా నేను 15 years పైన నాకు చాలా మంచి ఎక్స్పీరియన్స్ అండ్ ఎక్స్పోజర్ మార్కెట్స్తో ఉంది కాబట్టి ఈ అనుభవాన్ని బేస్ చేసుకొని ప్రాక్టికల్గా వాళ్ళతో కూడా ఎక్సర్సైజెస్ చేయిస్తూ వాళ్ళ మార్కెట్కు అనుసంధానం అయ్యే విధంగా మనం ప్రోగ్రామ్ తీర్చిదిద్దడం జరుగుతుంది. సో కాబట్టి అదే విధంగా మన బిజినెస్ ఫౌండేషన్ కోర్స్ కూడా అలాగే ఉంటుంది. ప్రాక్టికల్ ఎక్సర్సైజెస్ మీరు ఏంటంటే నేర్చుకునేటటువంటి ప్రతి విషయం జీవితంలో ఇంప్లిమెంట్ చేసే విధంగా మనం తీర్చిదిద్దడం అనేటటువంటిది జరుగుతుంది. సో మీకు ఆసక్తి ఉన్నటువంటి వాళ్ళు డెఫినెట్గా నన్ను కాంటాక్ట్ చేయండి, రైట్? సో ఐ హోప్ మనందరం కలిసి ఒక మంచి విశ్వసనీయమైనటువంటి ఒక మెమరబుల్ జర్నీని మీకు జీవితంలో ప్రయోజనకరంగా ఉండే విధంగా మనము దీన్ని తీర్చిదిద్దామని ఆశిస్తున్నాను. థ్యాంక్స్ అండి. ఇంకెవరైనా కనుక చెప్పేది ఏం లేకుంటే దెన్ ఐ విల్ ఎండ్ ద సెషన్, రైట్? ఎవరైనా మాట్లాడాలంటే చెప్పండి. రైట్, ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు నన్ను పర్సనల్గా కాంటాక్ట్ కావచ్చు, నేను ఆ నంబర్ ఆల్రెడీ ఇచ్చాను కాబట్టి. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్ నైట్.